సనాతన ధర్మ సందేశాన్ని తన మధురమైన ప్రవచనాలతో ఎందరో లక్షల మంది భక్తుల హృదయాలకు చేరవేస్తూ వేదాలు, పురాణాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ఎంతో సరళంగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్న పూజ్య బ్రహ్మశ్రీ గురువుగారికి ఈరోజు మనం ఆహ్వానించడం ఎంతో ఆనందకరమైన విషయం. వారి ప్రవచనాన్ని వినే ఈ పవిత్ర అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ధ్రువజ్ఞానం విద్యార్థులు పూజ్య గురువుగారిని సాదరంగా వేదికపైకి తీసుకురావాలని ఆహ్వానిస్తున్నాం. అందరూ ఘనమైన కరతాళ ధ్వనులతో పూజ్య గురువు గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. గురువుగారికి మొట్టమొదటగా తెనాలి జ్ఞానభాస్కర్, ఉషా గారులు బిల్వమాల వేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కిషోర్ డోర్నాల, దీపా డోర్నాల, సురేష్ చెరివిరాల, కళా చెరివిరాల, కృష్ణ, జ్యోతి మునిగేటి గారు గురువుగారికి బొకే అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కువ సమయాభావం చేయకుండా ఒక్క 2 నిమిషాలు తెనాలి జ్ఞానభాస్కర్ గారు, తాడేపల్లి శశిభూషణ్ గారు గురువుగారి గురించి 2 తొలి పలుకులు. సభాయే నమః. ఫ్లోరిడా మరియు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన తెలుగువారందరికీ తరపున బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి హృదయపూర్వక నమస్తుమాంజలులతో స్వాగతం పలుకుతున్నాం. నేడు మనందరికీ సుదినము. శ్రీ షణ్ముఖ శర్మ గారి గురించి తెలియని తెలుగువారు లేరనడం ఏమాత్రము అతిశయోక్తి కాదు. సామవేదం రామమూర్తి శర్మ, రమణమ్మల పుణ్య దంపతులకు పుత్రులైన శ్రీ షణ్ముఖ శర్మ గారు ఆధునిక విద్యతో పాటు తమ తండ్రి గారి వద్ద సంస్కృతాంధ్ర సాహిత్యములను అభ్యసించారు. పిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక మార్గంలో జీవనమును సాగిస్తూ గత 3 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా భారతీయ, హైందవ, ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను నిర్విరామ కృషితో వెలికితీసి సమన్వయపరిచి సామాన్యులకు అందుబాటులోనికి తీసుకొని వచ్చిన మహామనీషి శ్రీ షణ్ముఖ శర్మ గారు. శ్రీ షణ్ముఖ శర్మ గారు ప్రవచించిన అంశముల పరిధి విస్తృతమైనది. అక్షరాభ్యాసము నుంచి వైదిక విజ్ఞానము వరకు, రామాయణ, భారత, భాగవతముల నుంచి భగవద్గీత, సూత సంహిత, బ్రహ్మసూత్రముల వరకు, విష్ణు లలితా సహస్రనామ భాష్యముల నుంచి సౌందర్యలహరి వరకు, అన్నమయ్య, త్యాగరాజులు, స్వామి వివేకానంద నుంచి ఆదిభట్ల నారాయణదాసు వంటి అనేక మహనీయుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, ఇంకా ఇలా ఎన్నెన్నో ప్రవచనాల ద్వారా మనందరికీ
జ్ఞాన భిక్షను అందిస్తున్న గురువరేణ్యులు శ్రీ షణ్ముఖ శర్మ గారు. వారికి మనమందరము ఆజన్మాంతము రుణపడి ఉన్నాం. ప్రవచనముల ద్వారా మాత్రమే కాకుండా నీలకంఠేశ్వర, రామచంద్ర ప్రభు వంటి శతకములు, గంగావతరణం, శివనాట్య వైభవము, సంభవామి యుగే యుగే వంటి నృత్య రూపకములు, 1000కి పైగా శివపదం కీర్తనలు, ఇలా ఎన్నో అమూల్యమైన రచనలు వారు చేశారు. ఋషిపీఠం అనే ఒక మాసపత్రికను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆరంభించి దిగ్విజయంగా నడుపుతూ దూర ప్రాంతాలలోనున్న ఎందరో సాధకులకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేస్తున్నారు. ఋషిపీఠ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు కూడా ఎన్నో. వాటిలో కొన్ని గోరక్షణ, గో సంరక్షణ ప్రాముఖ్యతను గురించి తమ ప్రవచనాలలో పలుమారులు ప్రస్తావించడం ద్వారా దాని గురించిన అవగాహనను సమాజంలో విస్తృతపరిచి అనేక గోశాలలను అభివృద్ధి చేస్తున్నారు. ఋషిపీఠ పురస్కారం అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా వైదిక జీవితమును గడుపుతూ ఆర్ష ధర్మ మనుగడకు కృషి చేస్తున్న మహనీయులను గుర్తించి, గౌరవించి, తగురీతి సత్కరించి ప్రోత్సహిస్తున్నారు. ఋషిపీఠ కళాపోషణ అనేది కూడా ఋషిపీఠ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడిచే ఇంకొక కార్యక్రమం. భారతీయ సంగీత, గాత్ర, నృత్య కళాకారులను గుర్తించి సత్కరించి స్వయంగా శ్రీ శర్మగారు రచించిన నృత్య రూపకముల ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసి వారందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను తోడ్పడడం మనందరి కర్తవ్యం. వీటిని గురించి మరిన్ని వివరముల కొరకు ఋషిపీఠం.orgని చూడండి. శ్రీ షణ్ముఖ శర్మ గారి అపారమైన సేవను గుర్తిస్తూ ఎందరో మహనీయులు, పెద్దలు వారిని పలు రీతులుగా సత్కరించి వారి పట్ల తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. వారికి వచ్చిన బిరుదులు అనేకం. ఆ బిరుదులు వారి యొక్క ప్రతిభకు తార్కాణం. వాటిలో కొన్ని సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, తెలుగు విష్ణు సహస్రనామ భాష్యకారుడు, ఆర్ష ధర్మోపన్యాస కేసరి, ధార్మిక వరేణ్య, ఆర్ష పరంపర సంపోషక, శ్రీ శంకర దిగ్విజయ ప్రవచనా చతురు, ప్రవచన చక్రవర్తి, ఇలా ఎన్నో బిరుదులు. దొరికెను శివనామ మంత్రము, దొరికెను భవతారక దివ్య మంత్రము, హరుని తలచి నుతించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా నేను అంటూ ఆర్తితో చేసిన శ్రీ శర్మగారి పద విన్యాసానికి ఆ పాలాక్షుడు అతి త్వరలో వారికి జ్ఞానపీఠ్ పురస్కారము నొసంగాలని మనసారా మనందరి తరఫున ప్రార్థిస్తున్నాను. కొద్ది రోజుల క్రితమే భారతదేశం నుంచి అమెరికాకు విచ్చేసి ఏమాత్రం విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన చేయకుండా మనందరి కోసం నార్త్ అమెరికా విశ్వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా శ్రీమద్ భాగవత కథామృతం ప్రవచనములు పాంచరాత్ర యజ్ఞ కార్యక్రమంలో మనందరం పాల్గొనే భాగ్యాన్ని అందిస్తున్న కరుణామూర్తులు శ్రీ షణ్ముఖ శర్మ గారు. వారి ప్రవచనములను శ్రద్ధగా విని అందులోని సందేశములను ఆకళింపు చేసుకొని మన జీవితాలలో ఆచరణలోకి తెచ్చుకోవడం మన కర్తవ్యం. అదే వారి పట్ల మనం చూపగలిగే కృతజ్ఞత. శ్రీ శృంగేరి జగద్గురువులు, అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు, శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి, సద్గురు శ్రీ శివానందమూర్తి గారు వంటి ఎందరో మహనీయుల ఆశీర్వాదములను వారు పొంది ఇక్కడ తమ ప్రవచనముల ద్వారా వారి ఆశీర్వాదములను మనకు అందిస్తూ మనల్ని కృతార్థులను చేస్తున్న బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారికి మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక నమస్సులను సమర్పిస్తూ వారి ప్రవచనములను ప్రార్థించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః
శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ పవిత్రమైన ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న సర్వదేవతాత్మకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ స్వామి చరణ సన్నిధిలో ఆత్మీయులైన ఒర్లాండో వాసుల యొక్క ఆహ్వానం మేరకు వాళ్ళ ఆత్మీయత వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రసంగించేటువంటి అవకాశం లభించింది. ఈసారి ఇక్కడ ఆత్మీయులు కోరుకున్నటువంటి అంశం భాగవత కథామృతం కావాలి అని. మనకి సంస్కృతిలో ఋషుల గ్రంథాలు ఎన్నున్నాయో చెప్పుకోవడానికి. అదే హిందూ మతం యొక్క అదృష్టం ఏంటంటే ఇంత వాంగ్మయ రాశి కలిగిన గొప్ప ధర్మం మన భారతీయ ధర్మం. ఎన్ని చెప్పుకోవచ్చో రామాయణ భారత భాగవతాదులు మొదలుకొని అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు. ప్రస్తుతం మనం ఎంచుకునేది భాగవతం. భాగవతానికి ఉన్న ప్రాధాన్యం భారతదేశంలో ఆసేతు సీతాచలం అందరికీ తెలుసు. భాషలు వేరైనా ఇంకా ఆయా రాష్ట్రాలు వేరైనా భాగవతం అంటూ ప్రీతి ఉంది. అసలు భాగవతం అన్న మాట వింటేనే ఒక ఆనందం కలుగుతుంది. ఇలాంటి మహాభాగవతం అనేటువంటి గ్రంథాన్ని అందించిన మహానుభావుడు వ్యాస భగవానుడే. ఏ మహానుభావుడు తన ఒంటి చేతితో వేదములన్నిటి వ్యాసం చేసి 4 భాగాలుగా అందించాడు. ఏ మహానుభావుడు అష్టాదశ మహాపురాణాలని అష్టాదశ ఉపపురాణాలని రచించి వాటి సారమంతా మహాభారత గ్రంథంగా రచించాడో ఆ మహానుభావుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన గ్రంథము శ్రీమద్ భాగవతం. దీని ప్రత్యేకత ఏంటంటే భారత రచన కూడా చేసిన తర్వాత ఏదో చెయ్యలేదు నేను అని ఒక లోటుని భావిస్తున్న సమయంలో, ఎందుకంటే ఒక మహానుభావులు అవతరించినప్పుడు కారణజన్మలు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నది చేసే వరకు వాళ్ళ మనసుకు తృప్తి ఉండదు, ఒక అసంతృప్తి ఉంటుంది.
ఇన్ని చేసినప్పటికీ ఏదో ఒక అసంతృప్తి ఉన్నారు వ్యాసులు వారు. ఆ సమయంలో నారదులు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, నీ అసంతృప్తికి కారణం నేను చెప్తున్నాను. ధర్మాలు చాలా చెప్పు, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి. ధర్మముల గురించి చాలా చెప్పు, కానీ భగవత్కథలు అందరూ చెప్పలేదని కాదని చెప్పావు. కానీ ఇప్పుడు భగవత్కథ చెప్పడమే ప్రధానంగా రచన చెయ్యు, దానితో నువ్వు పరిపూర్ణుడు అవుతావు అని చెప్పడంతో ఆ భగవద్ ధర్మం ఏది ఉందో దాన్ని నారదుని ద్వారా ఉపదేశంగా పొందారు వ్యాసులు వారు. అప్పుడు నారదులు ఒక మాట చెప్తారు, ఇప్పుడు నువ్వు రచించిపోయే భాగవతం కొత్తదేం కాదు, అది భగవత్ స్వరూపం, భగవజ్ఞానమే భాగవతం, భగవజ్ఞానమే భాగవతం. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సినది. భగవంతునికి సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చే గ్రంథం పేరు భాగవతం. ఎందుకంటే ధర్మాలు ఆచరిస్తాం, చేయగలిగినంత చేస్తాం, కానీ మనం పరిపూర్ణంగా చేయగలమా? అలాగని వివేక వైరాగ్యాలతో వేదాంత విచారణ చేయగలమా? ధర్మము జ్ఞానము కూడా అంత తేలిక కాదు, కానీ అవి లేకపోతే తరించము అన్న విషయము సత్యమే. ఆ రెండిటికీ బలమిచ్చి మనల్ని తరింపజేయగలిగే శక్తి భగవద్భక్తికి ఉన్నది. కనుక భగవంతుని మనస్సు అనుసంధానం చేయడమే భాగవత ధర్మం అనే విషయాన్ని నేను మొట్టమొదటి తెలుసుకున్నది మా నాన్నగారి వల్ల అన్నారు. ఎవరు? నారదులు వారు. వాళ్ళ నాన్నగారు ఎవరు? నారదుడు నాన్నగారు ఎవరండి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నాను అన్నాడు. మరి బ్రహ్మదేవుడికి ఎవరు చెప్పారు అంటే సాక్షాత్ నారాయణుడే చెప్పాడు. నారాయణుడికి ఎవరు చెప్పారని అడగకూడదు, ఆయనే జ్ఞానస్వరూపుడు. కనుక సృష్టికర్తకు కూడా కారణమైన నారాయణుడు బ్రహ్మదేవుడికి బోధించినది భగవద్ధర్మం, భగవజ్ఞానం. ఆ జ్ఞానంతో సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు. అంటే సృష్టి అనే మహాకార్యం చేసిన బ్రహ్మదేవుడికి మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? భగవజ్ఞానం. దీని రహస్యం ఏంటంటే, ఎవరు లోక వ్యవహారంలో ఉన్నా వాళ్ళు మొదట తెలుసుకోవాల్సింది భగవజ్ఞానం. భగవజ్ఞానంతోనే జీవించాలి, భగవజ్ఞానంతోనే కర్తవ్యాచరణ చేయాలి అనేది నారాయణుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించడంలో ఆంతర్యం. దాన్నే నారదుడికి బోధించాడు, నారదుడు దాన్నే వ్యాసుడికి బోధించాడు, వ్యాసుడు దాన్నే గ్రంథంగా రచించి సుఖయోగీంద్రుడికి బోధించాడు. ఆ సుఖయోగీంద్రుని ద్వారా క్రమంగా వచ్చినటువంటిదే ఈ భాగవత జ్ఞానము. మొత్తానికి భాగవతానికి నిర్వచనం అని ఇప్పుడు చెప్పుకున్నాం. భగవజ్ఞానమే భాగవతం. అంతేకాదు మరొకరు ఉన్నారు భాగవతులు అని. భాగవతులు, భగవంతుడు, భాగవతం మూడు ఉన్నాయండి ఇక్కడ. దీని ఒక త్రిపుటి అంటాం. ఈ మూడు అంటే భాగవతులు అంటే ఎవరు? ఎవరు భాగవతులు అంటే? భక్తులు అని చెప్పవచ్చు, కానీ భాగవతులని శబ్దం ఎందుకు వాడాం అంటే భగవంతునికి సంబంధించిన వారు భాగవతులు అని అర్థం. ఇక్కడ భగవంతునికి సంబంధించిన వారు, భక్తులు భగవంతునికి సంబంధించిన వారు. మిగిలిన వారు కారా అంటే మిగిలిన వాళ్ళు మేము భగవంతునికి సంబంధించిన వాళ్ళు అనుకోవట్లేదు. అది ఇక్కడ. కానీ ఎవరైతే భగవంతుని వారం అనుకుంటారో వారికి భగవంతుడే ప్రధానం. తన జీవితంలో శ్వాస మొదలుకొని ప్రతి క్రియాకలాపాలు, భావనలు భగవంతుడే అనుకునేవాళ్ళు భాగవతులు. అలాంటి భాగవతుల కథ ఎక్కడ చెప్పబడుతుందో దాని పేరు భాగవతం. అంటే ఇప్పుడు రెండో నిర్వచనం వచ్చింది. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం చెప్పబడింది అందులోనే, భాగవతుల యొక్క చరిత్ర అందులోనుంది. అంటే భగవత్ చరిత్ర, భాగవత్ చరిత్ర రెండింటి గురించి చెప్పేదే భాగవతం. అంటే భాగవతం అనేది ఎలా అయింది? భగవంతుడికి భాగవతులకి అనుసంధానముగా ఉన్నటువంటిది భాగవతం. కనుక మనం భాగవతం ద్వారా తెలుసుకునేది భగవంతుని యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే భాగవతుల యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం. వాళ్ళ చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటే భాగవతుల చరిత్రలో భగవంతుడే ఉంటాడు కనుక. భక్తులకు తమకంటూ జీవితం ఉండదు, వాళ్ళ హృదయం నిండా భగవంతుడు ఉంటాడు. అందుకే వాళ్ళ గురించి తెలుసుకుంటుంటే భగవంతుడు తెలుస్తూ ఉంటాడు. పైగా భగవంతుడు ఏదైనా పని చేసేది భాగవతుల కోసమే. భక్తులను రక్షించడానికే ఆయన చేసిన పనులు భాగవతుల కథల్లో కనబడతాయి. అందుకది భక్తుల కథలు కాదు, భగవంతుడి కథలే. ఇలా ఎలా చూసినా భాగవత శబ్దం చాలా విశేషమైనటువంటిది. ఆ శబ్దమే అంత గొప్పది. అంటే భాగవత కథలు ఎక్కడ కనబడుతుందో దాని పేరు భాగవతం. అయితే భగవజ్ఞానం రెండు రూపాలుగా ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. తత్వజ్ఞానం, లీలాజ్ఞానం అని రెండు రూపములు. తత్వత భగవంతుడు ఎవరంటే ఉపనిషత్తులు ప్రతిపాదించిన అజర అమర సచ్చిదానంద ఘనమైన పరమాత్మ. అంటే మరణము కానీ మార్పు కానీ లేనివాడు, శాశ్వతమైన వాడు, ఈ జగత్తంతటికీ కారణమైన వాడు, జగత్తుని మార్చి నడిపించేవాడు, తాను మారనివాడు. ఆయన పరమాత్మ. ఆయన ఉండేది ఎక్కడా? ఉండనిది ఎక్కడా? సర్వవ్యాపకమైన వాడు ఆయనే.
ఇది తత్వతః చెప్పేది. తత్వతః అంటే ఉన్నదున్నట్లుగా చెప్పే తత్వస్వరూపం. లీలాస్వరూపం అంటే అలాంటి భగవంతుడు లోకరక్షణ కోసం, జగత్తి క్షేమం కలిగించడం కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం చేసిన పనుల్ని లీలలు అంటారు ఇక్కడ. ఈ లీలలు, ఆ తత్వము, ఈ రెండిటి గురించి మనం గ్రహించాలి అంటే భగవంతుని తత్వజ్ఞానం, లీలాజ్ఞానం, లీల ద్వారా తత్వజ్ఞానం కలిగించే గ్రంథమే భాగవతం. వాటిని నిరంతరం అనుసంధానం చేస్తూ, ఆ లీలను స్మరిస్తూ, ఆ తత్వాన్ని విచారణ చేస్తూ ఆయనతో మనస్సును అనుసంధానపరుచుకున్నటువంటి వారు భాగవతులు. ఉభయుల గురించి చెప్పే అద్భుతమైన గ్రంథం శ్రీమద్ భాగవతం. ఇది 12 స్కంధముల విస్తారంతో ఉంటుంది. 18,000 శ్లోకాలతో రచించారు మహానుభావుడు వ్యాసదేవుడు. ఈ భాగవతాన్ని మనం సప్తాహ పారాయణలు చేసుకోవడం చాలా అలవాటుగా ఉంది మనకి. భాగవత సప్తాహాలని ఇప్పటికీ జరుగుతున్నాయి భారతదేశంలో. 7 రోజులు దీక్షగా వింటారు. 7 రోజులు వినడం అంటే అర్థం ఏదో రోజుకోసారి కాదు. 7 రోజులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మధ్యలో శరీరం నిలబడ్డానికి లఘువుగా ఆహారం తీసుకుని బాగా తెలుసుకోవాలి. అంతేగాని భాగవతానికి వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది కాదు. ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, ఉత్తరాదిలో బోల్డ్ అని భాగవత సప్తాహాలు జరుగుతాయని, ఖానా సోనా సున్నా నహి అన్నాడు అక్కడ. అది ప్రతి మార్గంలోనే కాలుష్యం వస్తుంటుంది, కానీ అదే ప్రతి మార్గంలోనూ గొప్పతనం ఉంటుంటుంది. సరే, మొత్తానికి భాగవతం అంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు కూడాను కొన్ని సమయ భేదములు బట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినడం ఒకటి, విన్నదాన్ని రాత్రి మళ్ళీ పారాయణ చేసుకోవడం అని, మననం చేసుకోవడం అని చాలా అవసరం. అందుకే రాత్రి కథ చెప్పేవారు. మళ్ళీ మరో రోజు ఇలా మొత్తం 7 రోజులు భాగవతమయంగా జీవించడమే భాగవత సప్తాహం అండి. ఆ భాగవత సప్తాహం జరిగేటప్పుడు భాగవతాలు అనేక ఘట్టాలు చెప్తారు. ఘట్టాలంటే వివిధ కథా సన్నివేశాలు. ఒక్కొక్క కథలో నడుస్తున్న ఒక కథ కనబడుతుంది, ఆలోచించవలసిన అందమైన జ్ఞానం ఉంటుంది. ఈ రెండూ తలంచుకోగానే పెళ్ళుబుకే ప్రేమ ఉంటుంది, అదే భక్తి. ఇలా ప్రతి కథలు ఉంటాయి. ఇవి భాగవత సన్నివేశాలు, వీటిని భాగవత ఘట్టాలు అంటారు. ఇవన్నీ చెప్పుకుంటే 7 రోజులు కూడా సరిపోదు. అందుకే 7 రోజులు పొద్దునుంచి సాయం వరకు మాట చెప్పుకున్నాం ఇక్కడ. అంత చేస్తే కొంతమేరకు చెప్పుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. అయితే భాగవతం ఎన్నాళ్ళు వినాలి? 7 రోజులు. 7 రోజులు ఎవరు విన్నారండి? సుఖయోగింద్రుడు చెప్తే పరీక్షిత్ మహారాజు విన్నాడు. 7 రోజులు అవగానే ఇంకా ఆపేయి అనలేదు ఆయన. 7 రోజులు విన్నాడంటే అర్థం తను మరణించే వరకు విన్నాడు. ఇది దీని యొక్క అర్థం. కనుక 7 రోజులు కాదు, భాగవతం ఎప్పటి వరకు వినాలంటే మన బ్రతుకు పూర్తయ్యే వరకు భాగవతం ఉండాలి. భాగవతంతో బ్రతుకు పూర్తయితే మరిపుట్టడు. అలా వినగలిగితే మహానుభావుడు 7 రోజులు మరణ పర్యంతం విన్నందుకు పొందినది కైవల్యమే కదా. అలాంటి భగవజ్ఞానంతో లభిస్తున్నది. ఇటువంటి భాగవతంలో కొన్ని ఘట్టాలు మనం చెప్పుకుంటున్నాం. అయితే భాగవతం భగవంతుడు అన్నారు, బాగుంది, కానీ భగవంతుడు అంటే ఎవరు? దీనికి నిర్వచనం తెలిస్తే మొత్తం అర్థమైపోతుంది మనకి. భాగవతులకి వాళ్ళకంటూ పేరేం లేదు, భగవంతుడి వాళ్ళు. ఎంత బాగుందండి. మనల్ని అడిగితే మన పేరు, పుట్టుపూర్వత్రాలు, బయోడాటాలు, ఎవరెవరితో అనుబంధం ఉందో చెప్తాం. భక్తులను అడిగితే ఒకటే చెప్తారు, మేము భగవంతుడి వాళ్ళం అంటారు. చాలదు రాముని వారము అని రామదాస్ గారు అన్నట్లు భగవంతుడి వాళ్ళు. ఎంత బాగుందండి ఈ విషయం. కనుక వాళ్ళకంటే ఏం చెప్పక్కర్లేదు, భగవంతుడి గురించి చెప్తే అన్నీ తెలిసిపోతాయి. భగవంతుడు అంటే ఎవరు అనే దానికి నిర్వచనం మళ్ళీ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే అనేటువంటి మాట భాగవతంలో ప్రథమ స్కందంలోని సుఖయోగింద్రుడు చెప్తున్నారు. బ్రహ్మమన్నా పరమాత్మన్నా భగవంతుడన్నా ఒక్కటే అన్నారు. ఈ 3 శబ్దములు పర్యాయ పదాలు ఒకరికే వాడుతున్నారు. ఎవడు సర్వోన్నతుడు సర్వవ్యాపకుడు ఆయన బ్రహ్మము, ఆయనే నిర్వికారుడే సచ్చిదానందుడే ప్రతివారి హృదయంలో ఉన్నాడు కనుక పరమాత్మ, ఆయన సర్వశక్తిమంతుడే లోకాన్ని నడుపుతున్నాడు కనుక భగవానుడు. ఇది 3 ఉన్నటువంటి విషయం. అయితే భగవాన్ అన్నప్పుడు ఆయన చేసే పని ఏమిటి అంటే ఉత్పత్తిం ప్రళయం చేయవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి అని భగవాన్ శబ్దానికి అర్థం చెప్తున్నారు. ఇది ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ 6 ఎవరికి తెలుసో వాడు భగవంతుడు అంటారట. అది తెలిసిన వారు ఎవరైనా కనపడితే దండం పెడదాం. మొదటిది ఉత్పత్తి ప్రళయం. ఇది ఒక జంట. ఉత్పత్తి ప్రళయం అంటే సృష్టి నాశనం. ఇది ఎవరికి తెలుసు? ఇక్కడున్న మన ఎవరికి తెలియదు కదా. ఈ 2 ఎవరికి తెలుసో వాడు. ఉత్పత్తి ప్రళయం చేయవా. రెండవది భూతానాం ఆగతిం గతిం, ప్రాణికోట్ల యొక్క రాక పోక. ఇవి మాత్రం మనకు తెలుసా?
అసలు ఒక ప్రాణి తన యొక్క రాకపోకే చెప్పలేడు. ఒక డేట్ తెలుస్తుంది పుట్టాం కనుక, రెండో డేట్ తెలియదు, తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. కనుక అది మన చేతుల్లో లేదు. ఇక మూడవది వేత్తి విద్యాం అవిద్యాంచ, విద్య అవిద్య, ఈ రెండు శబ్దములు చాలా చమత్కారమైనవండి. ఇక్కడ అవిద్య అంటే మూర్ఖత్వం కాదు, స్వస్వరూప జ్ఞానం లేకపోవడమే అవిద్య. అది లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారంతే. స్వస్వరూపం అంటే పరమాత్మకు సంబంధించిన అనుభవం లేకుండా శరీరాదులే నేను అనుకునే వాళ్ళందరూ అవిద్యలో ఉన్నట్లే. అందుకని అవిద్య అంటే మూర్ఖత్వం అని, నేను చదువుకోలేదు అనుకున్నారా అని దబాయించడం కాదు. ఇక్కడ అవిద్య అనేది అందరికీ ఉంటుంది. దీనికి అధ్యాస అని ఒక పేరు. సూత్ర భాషలో శంకర్లు కూడా చెప్తారు, అధ్యాస అంటే తాను కాని దాన్ని తాను అనుకునుట. అంటే ఈ శరీరమే నేను అనుకునే వాళ్ళందరూ కూడా అవిద్యలో ఉన్నట్లే. ఇప్పుడు లేని వాళ్ళు ఎవరండి? ఈ శరీరంతో వచ్చే నామము, రూపము, పదవి, అహంకారము, రాగద్వేషాలు ఉన్న వాళ్ళందరూ దేనిలో ఉన్నట్లు లెక్క? అవిద్యలోనే. ఆ మాటకు వస్తే చీమ మొదలుకుని బ్రహ్మదేవుడి వరకు ఉన్నదంతా అవిద్యలోనేట. ఈ అవిద్య ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. ఎవడో కోటికొక్కడు ఈ అవిద్య నుంచి బయటపడి పరమాత్మను తెలుసుకుని ముక్తి పొందుతాడు. దాన్ని విద్య అంటారు. విద్య అవిద్య ఈ రెండు ఎవడికి తెలుసో వాడు ఈశ్వరుడు అన్నారు, వాడిని భగవంతుడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే అవిద్య విద్య రెండు భగవంతుడి స్వరూపాలే. అవిద్య ఎందుకు ఇవ్వాలని ఆయన అడగకూడదు, కర్మ కొద్దీ ఇస్తాడు. ఎవరి కర్మ కొద్దీ వారికి ఇస్తాడు. ఇక్కడ కనుక యోగ్యత లేని వాళ్ళని అవిద్యలో తిప్పుతాడు, యోగ్యులైన వారిని విద్యలోకి తీసుకొచ్చి ముక్తినిస్తాడు. రెండు ఆయనే. కనుక కర్మబంధాలు తగిల్చుతాడు వారి యొక్క పూర్వకర్మలను అనుసరించి. కర్మబంధాల నుంచి మోక్షం ఇచ్చేది ఆయనే. ఇప్పుడు మళ్ళీ 6 ఒక్కసారి తెచ్చుకుందాం. ఇది ఎవరైనా చేయగలరా? ఉత్పత్తి ప్రళయం భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్య. ఈ 6 ఎవరివో ఆయన భగవంతుడు. కనుక దీన్ని బట్టి తెలుస్తున్నది ఇది సాక్షాత్ ఈశ్వరుని కృత్యమే. ఇక్కడ ఈశ్వరుడు అంటే మళ్ళీ శివుడు విష్ణువు అని కాదు, ఉన్నది ఒకడే. ఆయన్నే నువ్వు శివుడని ఈశ్వరుడు అంటున్నావు. అలాంటి భగవాన్ శబ్దానికి ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ అన్నారు. ఇక్కడ 6 లక్షణాలు ఉన్నవాడిని భగవాన్ అన్నారు. ఈ 6 లక్షణాలు సమగ్రస్య, 6ంటికి సమగ్ర కామన్ అండి. అంటే సంపూర్ణముగా ఉండాలి 6ను. ఒకటి ఐశ్వర్యం, తర్వాత ధర్మము, శ్రీ, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6 ఉన్నవాడు, సంపూర్ణంగా ఉన్నవాడు ఎవరో అతన్ని భగవంతుడు అన్నారు. అందుకని సంపూర్ణంగా అనేవాడు జాగ్రత్తగా మాట్లాడాను. చాలామందికి ఐశ్వర్యం ఉంటుంది, ధర్మము ఉండొచ్చు, అదేవిధంగా జ్ఞానం ఉండొచ్చు, వైరాగ్యం ఉండొచ్చు. అందరూ భగవాన్లేనా? ఒకడెవడైనా కాసేంత మహిం చూస్తే వాడిని తీసుకెళ్ళి భగవాన్ శబ్దం తగిలించేస్తుంటాం మనం ఇక్కడ. కానీ భగవాన్ అనే మాట పరమాత్మకు తప్ప మనకు చెల్లదు. అందుకే సమగ్రస్య అనే మాట చెప్పుకున్నాం. ఇక్కడ ఐశ్వర్యం అంటే అర్థం ఏమిటి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఐశ్వర్యం అంటే డబ్బు. ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, శాసించుట అని అర్థం. ఇక్కడ అన్నిటి మీద అధికారం కలిగి ఉండడం. ఇప్పుడు మనకు ఆఫీసులో పెద్ద పోస్టులను ఉంటే మనం ఈశ్వరుడు. ఎంత మేరకు లిమిటేషన్ ఉంది దానికి. ఒక దేశానికి ఒక అధికారి వస్తే వాడు ఈశ్వరుడు. ఎంతవరకు? 5 ఏళ్ళు. పైగా మరో దేశానికి చెల్లదు. కనుక ప్రతివారి ఈశ్వరత్వానికి పరిమితులు ఉన్నాయి. కానీ సర్వజగత్తుకి ఈశ్వరుడుది. సర్వజగత్తులో పిపీల కాది బ్రహ్మపర్యంతం ఎవడ అధికారంలో ఉందో జగత్తు వాడు ఐశ్వర్యవంతుడు. కానీ మొదటిది ఏమిటి? ఐశ్వర్యం. రెండవది ఏంటి? ధర్మం. ధర్మం అంటే ప్రపంచం నడిచే పద్ధతి. ఒక నియమం కావాలి దేనికైనా. అలా విశ్వ నియమాలు అనుకుని ఉంటాయి, అది ఎవ్వడు అతిక్రమించలేడు. ఇప్పుడు ఆలోచించారా? సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించును, గాలి ఎందుకు వీచును, అగ్ని ఎందుకు తగలబెట్టును వెలగబెట్టును, నీరు ఎందుకు దాహం తీర్చును, భూమి ఎందుకు పండించును చెప్పగలమా? ఇవి విశ్వ నియమాలండి, ఎవ్వడూ మార్చలేడు. కాలం మారిందని విశ్వ నియమాలు మారవు. ఈ విశ్వ నియమాలకే ధర్మములు అని పేరు. అతో ధర్మాన్ని ధారయన్ అని వేదం చెప్తోంది. ఇక్కడ ఈ సర్వ విధములైన విశ్వ నియమాలు ఎవడు నడుపుతాడో వాడు. రెండోది యశస్సు. యశస్సు అంటే పాపులారిటీ, కీర్తి. ఇప్పుడు చెప్పండి, ఎవడి పాపులారిటీ అంతవరకు ఉంటుంది? కొంతకాలం. మీడియా వాడు మనవాడైతే మనము పాపులరే. కానీ పాపులారిటీ అనేటటువంటిది దానికి మళ్ళీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ గొప్ప కీర్తి కలిగిన వాడు భగవంతుడు. ఇక్కడ యస్య నామ మహద్యశః అని మళ్ళీ వేదవాక్యం చెప్తోంది ఇక్కడ. కనుక దేవతలు ఋషులు కూడా ఎవరి కీర్తిని గానం చేస్తున్నారో ఆయన యశస్సు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? ఐశ్వర్యం, ధర్మము, యశస్సు. శ్రీ. శ్రీ అంటే శోభ, కళ, కాంతి, ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ విశ్వమంతా ఆయన శోభేనండి.
ఆయన శోభ తప్ప మరొకటి ఉన్నది? ఆయన శోభ ఎప్పుడు తరగదు, ఆయన కళ ఎప్పుడు తరగదు. అటువంటి స్త్రీ కలవాడు. ఆడు తర్వాత ఇప్పటికి 4 అయ్యాయా? తర్వాత గొప్ప గణం జ్ఞానము. ధర్మస్య యశస స్త్రియ ఐశ్వర్యం 4 అయిపోయాయి. జ్ఞాన వైరాగ్యాలు, ఇది చాలా గొప్ప విషయం అండి. ఆ జ్ఞానం గురించి ఆలోచించాలి అంటే ఈ సర్వజగత్తుకి జ్ఞానం ఆయనే. జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపం. యస్య జ్ఞానమయం తపః సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మన ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి కదా. జ్ఞానమే ఆయన. ఎటువంటి జ్ఞానం అంటే సర్వజ్ఞుడు కదా. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి అంశం తెలిసినవాడైన, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా నడపాలో తెలిసినటువంటి వాడు, అందరిలో జ్ఞాన చైతన్య రూపంగా ఉన్నవాడు, అదే జ్ఞానస్వరూపుడు. ఇన్ని 5 ఒకెత్తండి, 6వది గొప్పది వైరాగ్యం. ఎవడైనా ఒక చిన్న పని చేస్తేనే అదంతా అటాచ్మెంట్ ఏర్పరచుకుని రాగద్వేషాలతో కొట్టుకుంటారే, అలాంటిది ఇంత విశ్వాన్ని నడిపి ఇంత పని చేస్తున్నా దేనికి అంటాడు పరమ వైరాగ్యవంతుడు. ఈ 6 గుణాలు సమగ్రంగా ఎవరి దగ్గర ఉన్నాయో వాణ్ణి భగవంతుడు అంటారు. ఇప్పుడు భగవాన్ శబ్దానికి 2 నిర్వచనాలు గుర్తుపెట్టుకో. దీన్ని బట్టి అది కేవలం ఆ పరమాత్మ వద్దే ఉన్నది. ఆ పరమాత్మ అయిన నారాయణుడు అవతరించినప్పుడు ఆయన ఈ 6 చూపిస్తాడన్నిట్లో. అది గొప్పగా విషయం. అలా అవతరించిన కథలు ఎన్నున్నాయి, అది చెప్పేదే భాగవతం. అవతార కథలే చెప్పబడుతున్నాయి. ఎన్ని అవతారాలు అంటే ఒక చోట 21 అవతారాలు వరుసగా చెప్తాడు, మరొక చోట చెప్తాడు 25 అవతారాలు చెప్తాడు ఒకే భాగవతంలో. 21 25? మీరు దశావతారాల గురించి వినుంటారు, కానీ దశావతారాల గురించి భాగవతం చెప్పలేదు, విష్ణు పురాణం చెప్పలేదు, భారతం చెప్పలేదు. మరి ఎక్కడ చెప్పిందంటే ఇప్పుడు అది ప్రస్తుతం కాదు. అయితే ఎన్ని అవతారాలు ఆయనకి? 25 21 10? ఏదో 25 ఎక్కువ సంఖ్య కనుక అక్కడ ఫిక్స్ అవుతాం. కానీ 25 అవతారాలు చెప్పి ఏమంటాడంటే అవతారా హ్యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా యథాభిదాసన కుల్య సరసస్యు సహస్రశ అంటాడు సుఖయోగీంద్రుడు. మధ్య మధ్యలో సంస్కృతంలో చెప్పుకోవడం ఎందుకంటే ఋషి రచించిన ఆ వాక్యాలు చెవిలో పడితే మంత్ర సదృశాలండి, పవిత్రులమైపోతాం మనం ఇక్కడ. ఎందుకంటే నేను కూడా దీని ఉపన్యాసంగా ప్రవచనంగా భావించట్లేదు, భాగవత ఉపాసనగా నేను భావిస్తున్నాను. మీరు అదే భావంతో 5 పూటల భాగవతం జీవితంలో తీసుకొచ్చేటువంటి అద్భుతమైన మార్పులు మనం చవి చూడాలి. ఆ దృష్టితో మనం వినాలి. అలా వినడాన్ని శ్రద్ధ అంటారు. భగవంతుడు అవతారాలే భాగవత కథలు. ఈ అవతారాలు ఎన్నున్నాయి అంటే అవతారా హ్యసంఖ్యేయా, లెక్క కందని అవతారాలు ధరించారండి సుఖయోగింద్రుడు. మరి 25 లెక్క ఎందుకు చెప్పారంటే ఆయనకి లెక్కలేదు కానీ మనకు లెక్క ఉంది, అవునా లేదా? ఎంత ప్రవచనం చెప్పినా మైమరిచి చెప్పం, కొంతసేపు వాచి చూసుకుంటాం మీరు నేను కూడా. ఎందుకంటే మన అన్ని లెక్కలే కనుక ఆయనకి లెక్కలేదు కనుక మనకు లెక్క అవసరం కనుక కొన్ని చెప్పుకున్నాం అంతే. గంగా నది మొత్తం తాగగలమా? దొరికినంత తాగుతాం. అనంత అవతారాల గురించి చెప్పగలమా? చెప్పగలిగినంత చెప్పుకుంటాం అంతే ఇక్కడ అని చెప్తూ, అది ఎందుకు చెప్పాలంటే భగవత్తత్వాన్ని అనుసంధానం చేయడం కోసం చెప్పుకోవాలి, దాన్ని చింతన చేయడం కోసం, తెలుసుకోవడం కోసం చెప్పుకోవాలి, బ్రతుకు బాగుపడడం కోసం చెప్పుకోవాలి. ఇన్ని అవతారాలు ఎందుకు స్వామి ధరించాడు అన్నదానికి ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెప్తున్నాడు. ఇది తెలుసుకుంటే భాగవతం తెలుసుకున్నట్లే. ఒక గొప్ప సరస్సు ఉంది, మరొక వైపు బోలెడని పొలాలు ఉన్నాయి. ఈ పొలాలకి సరస్సు నీరు అందించాలంటే ఏం చేయాలండి? పొలాలన సరస్సు దగ్గరికి తీసుకెళ్ళలేం, సరస్సుని పొలాల దగ్గరికి తీసుకురాలేం. అందుకు ఏం చేస్తారంటే సరస్సు నుంచి పొలాలకి కాలువలు తవ్వుతారు. ఈ కాలువలు నిడివి అంటే ఎంత పొడవు ఉంటాయి, ఎంత విస్తారం ఉంటాయి అనేది పొలం బట్టి ఉంటుంది, వాటి దూరం బట్టి ఏర్పడుతుంది. అలాంటి కాలువలు ఎన్నో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాలువలు ఇప్పుడు ఎన్ని అయ్యాయి? లెక్కలేని కాలువలు. కానీ అన్ని కాలువల నుంచి వచ్చే నీరు మాత్రం ఒక్క సరస్సు జలమే కదా అన్నాడు. అదే ఒకే నారాయణుడు అనేక అవతారముల ద్వారా ఆయా కాలాల్లో లోకాన్ని అనుగ్రహించాడని అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన. ఇప్పుడు ఎన్ని కాలువలు అని లెక్క పెడతారా? అన్నిట్లో ఒకే నీరుని తెలుసుకుంటామా? కనుక ఎన్ని కాలువలు చూసినా అన్నీ ఒకే నీరులో తెలుసుకుంటామో. ఇన్ని అవతారములు ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలు. ఏ కాలువలో నీరు తీసుకున్నా ఆ జలమే, ఏ అవతార తత్వాన్ని అనుసంధానం చేసినా ఆ నారాయణుడే అని అందమైన మాటని చెప్పాడు. వాటి గురించి చెప్తుంది భాగవతం. ఇలాంటి భాగవత జ్ఞానాన్ని అందిస్తూ ఈ అవతారాల్లో మనం అనుకుంటాం మత్స్య కూర్మ వరాహ ఇత్యాదులు భక్తులను అనుగ్రహించినవి అవతారాలే అని చెప్తారు. అది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. భక్తులను అనుగ్రహించినవి అవతారములే. ఆ భక్తులు కనిపిస్తాడు కదా, ఒక పని చేస్తాడు కదా, వాళ్ళకి అనుగ్రహించేది లీలే కదా, అది కూడా అవతారం కింద చెప్తాడు.
మహానుభావుడు సుఖయోగీంద్రుడు. ఆ అవతారాలు అందుకే 25 పైన చెప్పాడైనా. అందులో ఒక అవతారాన్ని, ఒక లీలా ఘట్టాన్ని ఇవాళ చెప్పుకోబోతున్నాం. ఘట్టం అనే మాట చాలా మంచి విషయం అండి. భాగవత కథా ఘట్టాలంటాం, రామాయణంలో ఘట్టాలంటాం, అలాగే నదీ స్నానంలో ఘట్టాలంటాం. మీరు గంగా గోదావరి వెళ్ళినప్పుడు ఘట్టాలు ఉంటాయి, ఘాట్స్. ఈ ఘట్టాలు అనే మాట ఎంత బాగుందో. ఎందుకంటే మనం ఏ ఘట్టంలో దిగి స్నానం చేసినా గంగా స్నానం చేసామంటాం. అంతేగాని మొత్తం అక్కడున్న 84 ఘట్టాలు స్నానం చేసామని చెప్పక్కర్లేదు, 84 ఘట్టాలు స్నానం చేయక్కర్లేదు. ఏ ఒక్క ఘట్టంలో దిగిన గంగా స్నానమే. భాగవతంలో ఏ ఒక్క ఘట్టం చెప్పుకున్నా భాగవత స్నానమే. 5 పూటల భాగవతం కూడా సంపూర్ణమే. ఇది తెలుసుకోండి. ఏం కావాలి? తీరుకుంటే ఎన్ని ఘట్టాలని చెప్పుకోవచ్చు, తీరుకు లేకపోతే ఏ ఘట్టం అయితే ఆ ఘట్టమే. కానీ మనకు 5 పూటలు చెప్పుకునే అవకాశం వచ్చింది, 5 పూటలే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఏమైనప్పటికీ మన ధన్యులమయ్యాం. ఈ ధన్యత అనేది కేవలం కృష్ణానుగ్రహం మాత్రమే. అయితే ఇప్పుడు ఇన్ని అవతారాలు చెప్పాడు కదా, ప్రతి అవతారం కూడా జ్ఞాన వైరాగ్యాదులు భాషిస్తూ ఉంటాయి, చెప్పిన 6 గుణాలు. కానీ వీటిని 6ంటిని పరిపూర్ణంగా చూపించిన ఒక అవతారం, దాని గురించే ప్రధానంగా చెప్పాలి అనుకున్నాడు ఆయన. ఎవరయ్యా భగవంతుడు అంటే సర్వేభ్యంస కళా విష్ణోహో కృష్ణస్తు భగవాన్ స్వయం అంటాడు మహానుభావుడు సుఖయోగీంద్రుడు. నేను ఇన్ని అవతారాలు చెప్పాను, కానీ ఇందులో సాక్షాత్తుగా వచ్చిన భగవానుడు ఎవరయ్యా అంటే కృష్ణుడే అన్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే మిగిలినవి కావా అంటే సర్వేపి అంశకళాహ, అంశావతారాలు, కళావతారాలు. కానీ పరమాత్మతత్వం పరిపూర్ణంగా దిగివచ్చి కాస్త గమనించినా పరమాత్మ అంటే ఏమిటో అర్థమైపోయేటట్టు ఉన్న అవతారం ఒకే ఒక్కటి, అది కృష్ణ అవతారం. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం అని వ్యాసుడు రాసినప్పుడు భాగవతం భగవంతుడు కదా అన్నప్పుడు ఇప్పుడు ఎవరు కదండి అది? మీ నోటండి చెప్తే విందామని నేను అనుకుంటున్నాను. కృష్ణుడు భగవానుడు అని చెప్తూ భగవానుడి కథ అంటే ఎవరి కథ? ఇది కృష్ణ కథ కనుక ఇది కృష్ణ కథ. మరి కృష్ణ కథ అంటే మరి ముందు చాలా కథలు చెప్పాడు కదా అంటే అన్ని కథలు శ్రద్ధగా వింటే కానీ కృష్ణుడు అర్థం కాడు, అది తెలుసుకోవాలి. కృష్ణుడు అర్థం కావడం అంత తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముందండి, అక్కడెక్కడో ద్వారకలో పుట్టాడు, నందవ్రజంలో పెరిగాడు, చెట్టు చివరికి యుద్ధం చేయించాడు, అంతేగా. అందుకే మొదటివన్నీ జాగ్రత్తగా మఠం వేసుకు వినాలి. పరీక్షిత్ మహారాజు అంతటి వాడు 9 స్కంధములు శ్రద్ధగా మఠం వేసుకుని అహోరాత్రములు వింటే అప్పుడు 10వ స్కంధం వినడానికి అర్హత ఏర్పడింది, తెలుసుకోండి. కానీ కృష్ణ కథ వినడానికి ఒక అర్హత ఉండాలి, ఒక ప్రిపరేషన్ ఉండాలి. రిటైర్ ఖాళీగా ఉన్నాం కనుక వింటామని సరిపోదు. ఆ హృదయ శుద్ధి ఉండాలి, ఆ హృదయ శుద్ధి ఒక సంస్కారం కలగాలి. అది కలిగించాడు మొట్టమొదటి మహానుభావుడు. తర్వాత కృష్ణ సముద్రంలో ముంచేశాడు పరీక్షిత్ మహారాజుని, మునిగిపోయాడు, కరిగిపోయాడు, ముక్తి పొందాడు ఆయన. అందుకే ఇది కృష్ణుని గురించే చెప్పడానికి. ముందు చాలా ఘట్టాలన్నీ కూడా కృష్ణుని అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. సరే, కృష్ణుడి దాకా ఇప్పటి నుంచి ఎందుకు కానీ చివరికి పెట్టుకున్న ఆయన్ని. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ ముందే మీకు ప్రకటింపబడింది. ధ్రువ చరిత్ర మనం చెప్పుకోబోతున్నాం. అంటే ఒక భక్తుడి కథ, భక్తుడి కథే భగవంతుడి కథ. అంటే భగవంతుడి కథే ఇక్కడ చెప్పబడుతున్నది. ఇందులో ఏ కథ చెప్పుకున్నా కథ వినడం ఒకటైతే, రెండవది సాధకులకి పనికొచ్చే అంశములు ఎంచుకుంటున్నాం కదా. ఇవాళ ఎంచుకుంటున్నవన్నీ అవే. ఒక సాధకుడు ఎలా ఉండాలనేది ధ్రువ చరిత్రలో మనకు కనబడుతుంది. కథ తెలిసినట్టే ఉంటుంది, అందులోనే తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ధ్రువుడంటే ఎవరు అనేది చాలామందికి తెలుసు. మనకిప్పుడు నడుస్తున్న మన్వంతరం పేరేమిటండి? ఇంతమందిలో ఎంతమందేనండి? వైవస్వత మన్వంతరం. ఇది 7వ మన్వంతరం. దీనికి ముందు 6 అయిపోయాయి, ఇంకా ఉన్నాయిలేండి. 7 తర్వాత మరో 7 మన్వంతరాలు ఉన్నాయి. సరే, మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం. అప్పటి కథ ఇది. ఏనాటి కథ? ఆ స్వయంభూ మనువు బ్రహ్మదేవుని నుంచి స్వయంగా వచ్చినవాడు కనుక స్వయంభువు. ఆయన పత్తి పేరు శతరూప. వారికి 2 సంతానం, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని. వారు కూడా స్వయంభూమను అంటేనే విష్ణువు యొక్క అనుగ్రహంతో బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వాళ్ళు. మరి వారి సంతానం అంటే ఆ తేజస్సు ఉంటుంది కదా, కళ ఉంటుంది. అందుకు ఒక మాట చెప్తున్నాడు, స్వయంభువస్యాపి మనోహో. ఆ మనువు యొక్క సంతానమై వాసుదేవస్య కళయా రక్షాయా జగత స్థితవు. వాసుదేవస్య కళయ అంటే నారాయణుని యొక్క ఒకానొక తేజస్సు వాళ్ళలో ఉంది, అంటే అంత గొప్పవారు. అందులో ఉత్తానపాదుడికి 2 భార్యలు.
ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చివరికి డీకోడ్ చేద్దాం మనం. సునీతి, సురుచి ఇద్దరికి పుత్రులు ఉన్నారు. సురుచి కొడుకు పేరు ఉత్తముడు, సునీతి కొడుకు పేరు ధ్రువుడు. ఒకప్పుడు ఈ రెండో భార్య మీద మమకారం వల్ల రెండో భార్య కొడుకును ఒళ్ళో పెట్టుకున్నాడు. అది చూసి మొదటి భార్య కొడుకుని ధ్రువుడు కూడా నాన్న ఒళ్ళో కూర్చోవాలని వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే పెద్దగా ఇష్టపడలేదట తండ్రి. ఎందుకంటే అక్కడ సురుచి కొడుకుని ఎత్తుకున్నాడు. సురుచి మీద ఉన్న ప్రేమ కొడుకు మీద ఉంది. అంతే కదా, అక్కడ సురుచి కూడా ఉంది. ఆమె ఏమనుకుంటుందో కూడా ఉంటుంది. అది చూసిన సురుచి ఏం చేసిందంటే ఆ ఒళ్ళో ఎక్కాలి అని తాపత్రయపడుతున్నటువంటి ధ్రువుణ్ణి చెయ్యి పట్టి లాగేసింది వెనక్కి. లాగి ఒక మాట అంటుంది, నీకు అర్హత లేదు నాయన. నేను కూడా ఆ తండ్రి కొడుకునే కదా అంటే, ఆ తండ్రి కొడుకు కానీ నా కడుపును పుట్టలేదు కదా, నీకు ఆ భాగ్యం రాలేదు. నా కడుపును పుట్టాలంటే తపస్సు చేయాలి సుమా అన్నది ఇక్కడ. ఇది అహంకారంతో ఇలాంటి మాటలు కొందరు అంటూ ఉంటారు. అలాగంది తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం. ఆ రాజు ఒళ్ళో కూర్చోవాలంటే తపస్సు చేయాలి. తపస్సుతో భగవంతుని ఆరాధిస్తే అప్పుడు నా ఒళ్ళో పుట్టి ఆయన, నా కడుపులో పుట్టి ఆయన ఒళ్ళో కూర్చున్న భాగ్యం నీకు లభిస్తుంది అంది. పొగరుతో ఆ మాట అన్నది ఆవిడ. సరే, పిల్లవాడు ఏడ్చుకుంటూ కన్నతల్లి వద్దకు వెళ్ళాడు. సునీతి బాధపడింది. ఎందుకంటే భర్తకేమో రెండో భార్య పైన ప్రేమ ఎక్కువ ఉంది. అంటే సురుచి మీద రుచి ఉంది ఆయనకి, సునీతి మీద అంతగా లేదు. ఈవిడ బాధపడి ఏం చేస్తుంది, నీకు నేనేం చేయగలనయ్యా, నీలా నేను బాధపడాలి. ఒక్కటి మాత్రం మీ సవత్తలు చెప్పింది మాత్రం నిజం సుమా. సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయ ఉదరే గృహీత. సత్యం సురుచ్యాభిహితం. సురుచి చెప్పిన మాట మాత్రం ఒకటి సత్యం. ఏమిటి, అనేక ఆరాధనలు ఆ పరమాత్మ కోసం చేస్తేనే ఉత్తమమైన స్థితి వస్తుంది. అది కదా ఆమె చెప్పింది, అది నిజమే. అందుకు ఒక పని చేయి, ఆ హరిని ఆరాధించు, హరిని ఆరాధిస్తే ఉత్తమ స్థితి వస్తుంది. ఆ మాటకొస్తే మీ నాన్న చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. ఎందుకు, మనువు యొక్క కొడుకు గనక గొప్ప రాజుగా ఆయన ఉన్నాడు. మీ తాత కూడా మనువు, ఆయన గొప్పవాడే. మీ ముత్తాత ఉన్నాడు ఒక ఆయన, ఎవరైనా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు పుత్రుడు మనువు. కనుక మనువు గొప్ప స్థితిలో ఉన్నా, అలాగే మీ నాన్న గొప్ప స్థితిలో ఉన్నా, మీ ముత్తాత అయిన బ్రహ్మదేవుడు గొప్ప స్థితిలో ఉన్నా, వీళ్ళందరూ ఉన్నత స్థితికి కారణం ఆ నారాయణ అనుగ్రహమే. ఇది గొప్ప విషయం చెప్తుందండి తల్లి ఇక్కడ. కనుక నారాయణ అనుగ్రహాన్ని సాధించే ప్రయత్నం చేయు. అయితే మోక్షం కోసం భగవంతుడిని ఆరాధించాలని చాలామంది అంటూ ఉంటారు. కానీ మోక్షం అంటే వీళ్ళకి తెలియదు, కావాలని కోరిక లేదు. కానీ మోక్షం కోసమే కాదు, ఏది ఇవ్వాలన్నా భగవంతుడు ఇవ్వాలి. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ 4 ప్రతివాడికి కావాలి. కానీ ప్రతివాళ్ళు మధ్యలో 2 కావాలంటూ ఉంటారు. నేను 4 చెప్పేస్తే మీరు అంటున్నారు, కానీ ధర్మం కావాలని ఎంతమంది అనుకుంటారండి? కుదిరితే ధర్మం, కుదరకపోతే చెప్పండి. మీరు వింటున్నారండి, గ్యారంటీ కావాలిగా. కుదరకపోతే అధర్మం. కానీ ధర్మం కావాలని ఎంతమంది అనుకుంటాం అంటే మొదటి దానికే 0. మోక్షమా ఎలాగో అర్థం కాలే. సామెత ఉంది, మొదటి దాని మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని. ఈ 2 పోయాయి. మధ్యలో ఉన్నవి రుచికరమైనవి 2 అర్థకామాలు. వీటి కోసమే అందరు తాపత్రయపడతారు. ఇప్పుడు పొజిషన్ రావడం, హై లెవెల్లో ఉండడం అర్థకామాల్లోనే. అటు ధర్మానికి కానీ అర్థకామాలకు కానీ మోక్షానికి కానీ నారాయణ అనుగ్రహమే కావలసింది. కానీ ప్రతివాడు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే నారాయణ అనుగ్రహ సంపాదన. ఒకానొక కర్మఫలంగా, ఇదివరకు చేసిన కర్మఫలంగా ఇప్పుడు సుఖదుఖాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు చేసే భగవద్ ఆరాధన ఫలంగా వీటి గురించి అర్థం చేసుకోవచ్చు. అలాగే అర్థకామాలు పొందవచ్చు, ధర్మం పొందవచ్చు, మోక్షము పొందవచ్చు. అయితే నీ ఆరాధన బలం బట్టి నీ ఫలం ఉంటుంది. ఇది తెలుసుకో ఇక్కడ. కొందరు నేను చేశారంటే 40 రోజులు విష్ణు సహస్రం నాకు ఏం కలగలేదంటారు. అంటే నేను 40 రోజులు సరిపోవుని అర్థం దానికి ఇక్కడ. అంతే కదా. కనుక సాధన చక్కగా చేయాలి, చేస్తే తప్పకుండా పనిచేస్తుంది సుమా అని చెప్తూ, అజోధ్యతిష్టత్ ఖలు పారమేష్యం పదంజితాత్మశ్వసనాభివంద్యం. నిజంగా ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానం చేస్తుంటూ ఉంటుందండి. జితాత్మశ్వసనాభివంద్యం, ఎవరు ప్రాణాలని మనస్సుని జయిస్తారో వాళ్ళ చేత పూజింపబడే పాదముల నారాయణవి. ఎంత గొప్ప మాట. ప్రాణాలను జయించడం అంటే ప్రాణాయామం ద్వారా వాయువుని నియంత్రించడం, మనస్సును జయించడం అంటే మనస్సును ఏకాగ్రపరచడం. ఈ 2 చేసిన వారు ఎవరిని పట్టుకుంటారో ఆయన నారాయణుడు. అలాంటి నారాయణుని దయ వల్లే బ్రహ్మదేవుడు కూడా పరమిష్ఠ పదవిలో ఉన్నాడు. అందుకు
మీ తాత ముత్తాత కూడా నారాయణ అనుగ్రహాన్ని పొందినవారే గనక ముందు వెనక ఆలోచించకుండా నారాయణ అనుగ్రహం పొందు. మరొక్క మాట చెప్తున్నాను విను అని అందమైన మాట చెప్పింది. యో మృగ్యతే హస్త గృహీత పద్మయా శ్రియేతరైరంగ విముర్గ్యమాణయా. సృష్టిలో ప్రతివాడు తాపత్రయపడేది ఐశ్వర్యం కోసం, అవునా లేదండి? అర్థకామాలంటే కలిపితే ఒకటే, అర్థం వేరు కామం వేరు కాదు, రెండు కలిపి భోగములే. ప్రతివాడు రెండింటి కోసమే తాపత్రయపడతాడు, అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యాలన్నీ కలిపితే మహాలక్ష్మి. మనందరం తాపత్రయపడే ఐశ్వర్యము మహాలక్ష్మి ఆయన పాదపద్మాలను ఆశ్రయించి ఆయన వెంటపడుతుంది. అంటే మనందరం సంపద వెంటపడితే సంపదల దేవత ఆయన వెంటపడుతుంది. అంటే ఎంత గొప్పవాడో చూడు నారాయణుడు. ఎంత చక్కని మాట. అందరం వెతుక్కునే ఐశ్వర్యాల తల్లి ఆయన వెతుక్కుంటూ ఆయన పాదాలు పట్టుకుంటుంది. కనుకని ఏ సంపద కావాలన్నా, అధికారం కావాలన్నా, ఒక ఉన్నత స్థితి కావాలన్నా ఆయన ఇవ్వాలి. అందుకు నువ్వు ఒక పని చేయి, హరిని ఆశ్రయించు. అందుకే గొప్ప గురువు ఎవరయ్యారు ఇప్పుడు? తల్లండి. భగవంతుడి వైపు బుద్ధిని ప్రేరేపించే వాళ్ళే అసలైన గురువు. అందుకే ప్రతి తల్లి తండ్రి ఇంకా బాగా చదువుకో, బాగా సంపాదించు, ఇప్పటి నుంచి దేవుడు ఎందుకు అనేవాడు తల్లి కారు తండ్రి కారు అని నేనలేదు. రేపు కుర్రాడు వస్తాడు ఆయన అంటాడు. అందుకే ఆ కుర్రాడు ఎవరో ఏమిటో రేపు తెలుసుకుందాం. అద్భుతమైన కథ అది. సరే, మొత్తానికి తల్లి ప్రథమ గురువు అయింది. ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అంటే సవత్తల్లో ఒక వెర్షన్లో చెప్పింది, అదే నేను చెప్పాను నీకు. ఆవిడ కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించదే కానీ దొరకదండి. అది నేను ఇంకో వైపు నీకు చక్కగా చెప్పాను, వెళ్ళు భగవంతుడిని ఆశ్రయించు అనగానే ఏడ్చుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఏం సాధన చేయమని ఇంటి నుంచి ఎందుకు వచ్చేయాలండి? మన ఇంట్లో తిరుగుతూ ఆఫీసుల్లో తిరుగుతూ సాధన చేస్తూ ఉంటే అదో పని అవుతుంది, కానీ అదే పని కాదు. నేను తెలుగులోనే చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అదే పని అంటే దాన్ని మాత్రమే చేయడం, అదో పని అంటే అన్నిట్లో కలిపి అదొకటి. తప్పదు, అదో పనిగానే చెయ్యాలి. కొందరు అదో పని కూడా చేయరు. అదో పనిగా చేస్తూ కొంతకాలం అదే పనిగా చేయాలి. సాధన ఎప్పుడు రెండు రకాలుగా ఉండాలి ఇక్కడ. కానీ నువ్వు తొందరగా ఫలించాలి అంటే వెంటనే సాధన చేయాలి. దానికి ఏకాగ్రంగా ఏకాంతంలో ఉండు. అది కొంతకాలం చేసాక ఫలించాక మళ్ళీ వచ్చిపడు ఈ ప్రపంచంలో ఎవడుద్దన్నాడు. అందుకే పెద్దలు కొంతమంది సాధన కోసం జీవితంలో కేటాయించుకుని ఏటా కొంతకాలమో నెలలో కొంతకాలమో క్షేత్రాలకు వెళ్ళి సాధన చేసుకుంటాను. నీకు అన్నీ విడిచిపెట్టి మళ్ళీ ఆ క్షేత్రాలు మంచి హోటల్ ఏమిటి, మంచి రెస్టారెంట్ ఏంటి వెతకకుండా అక్కడ సాధన ప్రధానంగా చేసుకుంటే అది ఫలితం ఇస్తుంది. ఇవన్నీ సాధన దృష్టితో వినండి, ఇంటికెళ్ళి మననం చేసుకోవచ్చు. ఎప్పుడైతే తల్లి ఇలా ప్రేరేపించిందో బయలుదేరిపోయాడు. ఒకటే పంతం పట్టుదల. అతనికి విష్ణువు భక్తి వేయం తెలియదు, పంతం పట్టుదల. ఎందుకంటే నాకు అవమానం జరిగింది, నేను కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు మళ్ళీ మా నాన్నోళ్ళలో కూర్చోవాలని కోరిక కాదు. ఇప్పుడు మా నాన్న తాత కూడా పొందని గొప్ప స్థానాన్ని నేను పొందాలి. అది పంతం వచ్చింది అతనికి. బాగుంది, ఇలాంటి పంతాలు మంచివే. ఎందుకంటే ధర్మ విరుద్ధం కానంత వరకు ప్రతి కోరిక మంచి కోరికే. గుర్తుపెట్టుకోండి, ధర్మ విరుద్ధం కానంత వరకు ప్రతి కోరిక మంచి కోరికే. బయలుదేరి వెళ్ళిపోయాడు. పిల్లవాడు కదండి, 5 ఏళ్ళు పిల్లాడు. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లాడు కథను మొదలెట్టాం ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, ఇప్పుడు నుంచి భాగవతం ఎందుకు అనకూడదని ఇది తెలుసుకోండి. ఇక్కడ మన హీరోలందరూ యువకులే. ప్రహ్లాదుడు చిన్నవాడు, మార్కండేయుడు చిన్నవాడు, ధ్రువుడు చిన్నవాడు. ఒక్కొక్కడు చూడండి. కొంతమంది 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, ఎప్పటి నుంచి ఎందుకండి వేదాంతం. అందుకే మా వాడిని ఇంట్లో ఉంచి వచ్చేవండి. ఎక్కడంటే పర్వాలేదు, వాడే రైట్ తీసుకురావాలి కనుక తప్పదు తీసుకొస్తారు. ఇలాంటి అంటుంటాం. కానీ జ్ఞానం అంటే ఏమిటో ప్రపంచానికి బోధించిన శంకర భగవత్పాదులు వారు 32 ఏళ్ళుగా పనిచేశాడు. 30 ఏళ్ళకే ప్రపంచానికి జ్ఞానం ఇచ్చాడు వివేకానంద. ఎంత వృద్ధులండి వారు. ఇది ప్రతివాడు తెలుసుకోవాల్సింది. చిత్రం ఏంటంటే ఇతర మతాల వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళ పుస్తకం జ్ఞానం తెలుసుకుంటూ వాటిని గౌరవిస్తూ ఉంటారు. ఒక హిందువులకే మాత్రం వాళ్ళ ధర్మం మీద అవగాహన ఉండదు, గౌరవం ఉండదు. ఒక్క హిందూ పిల్లవాడు గౌరవంగా హిందూ ధర్మాన్ని చూపించగలరా? లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు లేదు కనుక పిల్లలకు కలిగించారు. ఇది వచ్చింది. సరే, మొత్తానికి తల్లి ప్రేరేపించింది అంతే. విష్ణువుని ఆశ్రయించని చెప్పింది. విష్ణువు ఎవరో పెద్ద ఆయన అనుకున్నాడు, ఇంకేం తెలియదు ఆయనకి. బయటకు వచ్చాడు అంతే. సాధనకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడండి? పద్ధతి ఉండాలి కదా దేనికైనా. అందుకే మనకు మనమే డిసైడ్ చేసేసుకుని సాధన చేసుకోవడం కాదు. మనం ఫైన్ మార్నింగ్ డిసైడ్ చేసుకుని ఈ నెలంతా ఉపవాసం ఉంటాను. నెలంతా ఉపవాసం ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందండి? ఇలా వాళ్ళకి వాళ్ళే కొందరు ఏర్పాటు చేసేసుకుంటుంటారు. అది స్వబుద్ధి రచితై శాస్త్రై అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. వాడు సొంతంగా తయారు చేసిన శాస్త్రాలు కొంపలు ముంచుతాయని చెప్పాడు ఇక్కడ. సరే, అతను సంకల్పం మాత్రం విష్ణువుని ఆశ్రయిద్దాం అనుకున్నాడు. అది ఒక్కటే ప్లస్ పాయింట్. బయటకు వచ్చాడు.
ఆ వెళుతూ ఉంటే కనబడ్డవాడు నారద మహర్షి. ఇది చూస్తుంటే ఒక మంచి సంకల్పంతో బయలుదేరితే భగవంతుడే గురువుని పంపిస్తాడు, ఇంకోటి ఎక్కలేదు. గురుగారిని వెతికితే ఇప్పుడు వీధి కూడా వస్తాడు కొంపలు ముంచడానికి. మన భగవంతుడిని ఆశ్రయించండి, ఆయన గురువుని పంపుతాడు. భగవంతుడిని ఆశ్రయించాక పరీక్షణ్ మహారాజుకి శుకుడిని పంపలే. ఒకసారి గురువు దొరికాక విడిచిపెట్టకుండా గురువు పాదం పట్టుకున్నాడే, శుకుడు తరించిపోయాడు. ఇది చాలా ముఖ్యం. అలా గురువుగారు కనబడ్డారు. ఎవరు? సాక్షాత్ నారదుల వారు వచ్చారు. భగవజ్ఞానాన్ని ఏ మహాత్ముడు వ్యాసుడికి బోధించాడో భాగవతం రాయమని ఆయన కనబడ్డాడు. నారదుల వారు వ్యాసుల వారికి నిన్న మొన్న చెప్పాడు ఈ కలియుగారంభంలో. ఈయన స్వయంభూ మన్వంతరంలో ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడండి. ఎప్పటి కదా అది. నారదుల వారు వచ్చి పిల్లవాడిని చూశాడు. నచ్చింది ఏంటంటే పట్టుదల. అమ్మ చెప్పింది విష్ణువుని ఆశ్రయించమని. విష్ణువుని ఆశ్రయిస్తాను బయలుదేరిపాడు. విష్ణువుని ఆశ్రయిస్తాను బయలుదేరితే దానికి తగ్గ జ్ఞానం గురువు ఎలా ఇస్తాడో తెలుసుకోవాలి. ఇక్కడ ముందుగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? పృష్ట్వా మూర్ధన్యఘగ్నేన పాణినా ప్రాహ విస్మిత. ఆ పిల్లవాడిని చూడగానే ముచ్చటేసి తల మీద చేసి నిమిరెట్టండి. ఒక మహాగురువు వచ్చి హస్తస్పర్శ చేస్తే శరీరంలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోదు, అక్కడే అనుగ్రహం కరిగిపోతుంది. అదే స్పర్శ దీక్ష అంటారు. చెయ్యి వేసి తల నిమిరాడు, ముచ్చటేసింది. అహో తేజక్షత్రియానా, అబ్బా ఈ క్షత్రియులకి అంత పౌరుషం అయ్యో బాబు అన్నాడు. ఇక్కడ అవమానం జరిగిందని పిల్లవాడు నువ్వు బయలుదేరిపోయావు, ఏకంగా తపస్సు చేసేద్దామనే. పొద్దునైనా ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు, ఆవేశంతో నిర్ణయించుకుని తపస్సుకు బయలుదేరకు. ఇంటికి వెళ్ళి ఆడుకో. నీ వయస్సు సక్తస్య క్రీడనాదిషు, ఆటలాడుకున్న వయస్సు వెళ్ళిపో. పైగా నీకు ఆ మాట చెప్తున్నాను, ఈ మానవమానాలు అనేటువంటాయే ఆ మనస్సుకు రానివ్వకు సుమా. నాకు మానం అంటే గౌరవం కలిగిందని, అవమానం కలిగిందని బాధపడకూడదు. ఈ గౌరవం కానీ అగౌరవం కానీ ఎప్పుడో నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మలు బట్టి పుణ్యకర్మలు బట్టి వస్తుంటాయి. పుణ్యకర్మలు బట్టి గౌరవం, పాపకర్మలు బట్టి అగౌరవం. వాటి గురించి ఎప్పుడు చలించిపోకూడదు. గౌరవమైన అగౌరవమైన ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది. ఎప్పుడు అగౌరవం ఉంటుందా? ఎప్పుడు గౌరవం ఉంటుందా? కానీ వివేక ఎప్పుడూ కూడాను ఇలా చలించిపోడు సుమా. అజ్ఞాని మాత్రమే ఈ రెండింటికి చలించిపోతాడు. మన నారదులు చెప్తే వేదాంతమే చెప్తాడు, మనకి అర్థమైందా లేదా అనవసరం, ఆయన చెప్తే అలాగే చెప్తాడు. కోకిల్ని చెవిపెట్టి మెలివేసినా కాకిలా కుయ్యదు, కోకిల్లాగే కుస్తుంది, అంతే కదా. కనుక ఆయన వింటున్నవాడు చిన్నపిల్లాడే పెద్ద పిల్లాడే లేదు, ఆయన చెప్పదలుకుని చెప్పేస్తున్నాడు. ఎవరు? నారదుల వారు. ఏమని? ఈ మానవమానాలు సుఖదుఖాలు శాశ్వతములు కావు, వీటికి అంటుకుపోయి వెంటనే నిర్ణయాలు తీసేసుకోకు. ఇవాళ దుఃఖం కలుగుదని భోరమని జీవితం అంతా దుఃఖం అనుకుంటా పిచ్చివాడ. అప్పుడు నీకు అలా అనిపిస్తుంది. కోరుకుంటూ వచ్చిందా దుఃఖం? అలాగే కోరుకోకపోయినా సుఖం కూడా వస్తుంది. ఇది వస్తుంది, అది వస్తుంది, రెండిటికి చలించకూడదు. కాబట్టి ఇదేనా చిన్నపిల్లవాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. కొంచెం పెద్దవాడు అయ్యేవనుకో, యతిష్యతి భవాన్ కాలే కాలే భవిష్యతి అంటే తర్వాత కాలంలో నువ్వు ఎప్పుడు పెద్దవాడు అయ్యాక అన్నీ అనుకూలించినప్పుడు చెయ్యి. చిన్నపిల్లవాడివి ఆవేశపడిపోకు, ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పాడు ఇక్కడ. అంటే పైగా విష్ణువునే పట్టుకుందాం అనుకుంటున్నావా? తీవ్రయోగ సమాధినాన విదుర్మృగయంతోపి, అనేక మంది తీవ్రమైన యోగముల చేత సమాధుల చేత సాధనలు చేసినా ఆయన్ని పొందలేరు. అంత తేలిక కాదు ఈశ్వరుడు దొరకడం. ఎవడు దొరికితే జన్మకి చరితార్థమో వాడు దొరకడం అంత తేలిక కాదు. పగ చిన్నవాడివి. మహాత్ములు అనేక యోగ మార్గాలు తపో మార్గాలు అనుసరించి జీవితమంతా వెచ్చించి వేల ఏళ్ళు తపస్సు చేసినా దొరకని వాడు నీకంత తేలిగ్గా దొరుకుతాడా? ఎన్ని పాయింట్లు చెప్పాడో చూడండి ఇక్కడ. కాబట్టి వెళ్ళిపో, ఆడుకో, భవిష్యత్తులో చూసుకుందాం అన్నాడు. అప్పుడు ఈయన గొప్ప మాట అంటున్నాడు, రెండు నమస్కారం చేసుకొని. ఇది సాధనలో మరొక పాయింట్. మీరు చెప్పినవి చాలా బాగున్నాయి, కానీ సుఖదుఖాలకి చలించకు, గౌరవానికి అవగౌరవాన్ని పట్టించుకోకు అన్నవే, అది పెద్దవాళ్ళకి చెప్పండి, నాకు కాదు. నాకు మహాపౌరుషంగా ఉంది కనుక ఎప్పుడైనా ఉపదేశం చేసేటప్పుడు ఎవడికి చేస్తున్నామన్న దాన్ని బట్టి చెప్పాలి. కొంతమంది అతను చెప్పారు కానీ నాకు చెప్పలేదేంటి అంటూ ఉంటారు ఇక్కడ. అంటే నీకు అది అక్కర్లేదురా బాబు అనొకటి, నువ్వు ఇంకా అంత దాకా రాలేదురా బాబు అని చెప్పండి. రెండేనే కావచ్చు. ఇది ఒకే డాక్టర్ ముగ్గురు పేషెంట్లకి ఒకే ప్రిస్క్రిప్షన్ రాయడు, అవునా లేదా? వెంటనే ఆయన మందులు చాలా కాస్ట్లీ, నా మందులు చాలా తక్కువ, నేను ఎలా కనబడుతున్నానేమిటి అని డాక్టర్తో పంతం వేయకూడదు. నీ జబ్బు బట్టి మందు ఇస్తాను కానీ డబ్బు బట్టి మందు ఇవ్వనంట డాక్టర్, అవునా లేదా? అలా గురువుగారికి తెలుసు ఎవరికేం చెప్పాలో. ఈయనకి ఇప్పుడు కూర్చుని వేదాంతం చెప్తే మింగుడు పడే వయస్సు కాదు. సరే, ఏమైనా విష్ణువు వైపు వెళ్తానన్నాడు కదా, ఇక్కడి నుంచి ఇతన్ని ధరింపజేయాలనుకున్నాడు ఇక్కడ.
సరే నేను ఏమంటావు నువ్వు? నన్ను ఒక్కటే, మా నాన్న తాత ముత్తాత కూడా పొందని స్థితిని నేను పొందగలగాలి. అది నా లక్ష్యం. దానికోసం విష్ణువుని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలో మార్గం మీరు చెప్పండి, ఆ సాధనా మార్గం మీరు చెప్పండి అన్నాడు. ఇది గురువుని ఆశ్రయించే సాధనా మార్గం తెలుసుకోవాలి. గురువు నీ మనస్థితి, శరీర స్థితి, నీ జీవుడి స్థితి తెలుసుకునిస్తాడు గురువు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడు నారదుల వారు గురుత్వం వహించి, మంచిదేనైనా సరే నువ్వు అనుకున్న లక్ష్యం కోసమే విష్ణువుని ఆశ్రయించు, నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానే కదా అడుగుతున్నాను. అదొక్కటి చాలు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈ ఒక్కటి, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈ 3 పదాల వాక్యం గురువు దగ్గర అంటే చాలండి. ముందోలా వెనకోలా కాకుండా దాన్నొక్కడే పట్టుకుంటే చాలు. అది ఎలాంటిదంటే నమ్మకం, దృఢమైన నమ్మకం. గుడ్డి నమ్మకం అనకండి, నమ్మకానికి గుడ్డితనం ఉండదు, నమ్మకానికి శక్తి ఎక్కువ ఉంటుంది. అంత దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి గురువాక్యమునందు. అందు మీరేం చెప్తే చేస్తానన్నాడు. సరే నీకు ముందుకో మంత్రం ఇస్తున్నాను, తీసుకో. ఈ మంత్రం చక్కగా చేసుకో. ఈ మంత్రం సామాన్యమైనది కాదు సుమా. ఈ మంత్రాన్ని గాను నువ్వు శ్రద్ధగా చేసినట్లయితే ధర్మార్థ కామ మోక్షాఖ్యం యయిచ్ఛేచ్ఛ్రేయ ఆత్మన ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం. ఇవి కొటేషన్స్లో గుర్తుపెట్టుకోని శ్లోకములు. ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ, మోక్షంలో కానీ నువ్వు ఉన్నత స్థితిని పొందాలి అంటే హరిపాద సేవయే దానికి మార్గము. ఇందులో సందేహం లేదు. నీకు నేను చెప్పబోతున్న మంత్రం వాసుదేవ మంత్రం. భగవాన్ వాసుదేవస్తం భజ తత్ప్రవణాత్మన. వాసుదేవుడిని భజించు. ఇప్పుడు ఈ మంత్రాన్ని తీసుకున్నాక ఇక్కడికి కొంత దూరంలో మధువనం అని ఉంది. మధువనం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న బృందావనం, కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన చోటు. కానీ అప్పటికి కృష్ణావతారం జరగలేదు. కృష్ణావతారం మొన్న ద్వాపర యుగంలో, శ్వేతవరాహ కల్పం వైవస్వత మన్వంతరంలో ద్వాపర యుగంలో మొన్న జరిగింది. 28వ మహాయుగం నాడు ద్వాపర యుగంలో. ఇప్పుడు చెప్తున్నది స్వయంభవ మన్వంతరం, అంటే శ్వేతవరాహ కల్పంలో మొదటి మన్వంతరం నాడు. అప్పుడే మధువనం వెళ్ళమన్నాడంటే బృందావనం అప్పుడు కూడా క్షేత్రమేనా? అంటే కృష్ణుడు పుట్టాక బృందావనం గొప్పదయ్యిందా? బృందావనం గొప్పది కనుకే కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, భక్తుల్ని వెళ్ళనిచ్చాడు. ఇది తెలుసుకోండి. అది అప్పటి నుంచి భగవద్విభూతి ఉంది. ఇది ఎవరికి తెలుస్తుంది? ఆనాటి మహర్షులకు తెలుసు. అందుకే వాళ్ళ సాధనాస్థలి ఆ యమునా నదీ తీరంలో, ఆ బృందావనంలో చేసేవారు సాధనలు. అందుకే అక్కడికి వెళ్ళు. ఎందుకంటే సాధన తన గృహంలో తాను చేసుకుంటే చేసినంత ఫలితం. అది కూడా శుచి, శుభ్రత, సదాచారం అన్న గృహంలో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. అలాంటి గృహంలో చేస్తే. అదే కానీ గోశాలలో చేస్తే చేసిన దానికి 10 రెట్లు ఫలితం. ఒక్కొక్క దానికి ఫలితాలు చెప్పుకుంటూ వెళ్తారు. క్షేత్రముల్లో చేస్తే దానికి అగణిత ఫలం అన్నారు. గురు సన్నిధిలో చేస్తే అత్యంత ఉత్కృష్ట ఫలితం అని చెప్పారు ఒక్కొక్క దానికి. ఇందులో ఆ దివ్యమైనటువంటి క్షేత్రానికి వెళ్ళమని గురువుగారు ఆదేశించారు. దాని పేరు మధువనం. మొత్తం 12 వనాలు ఉంటాయండి మధురానగరం చుట్టూ, ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. అందులో బృందావనం, లోహవనం, భాండీరవనం, మధువనం, ఇవన్నీ కూడా. ఆ మధువనానికి వెళ్ళమని అంటే చోటు కూడా ఆయనే చెప్పారు. మంత్రం ఇస్తున్నాడు. మంత్రం ఏమిటి అంటే ఆయన క్లియర్గా చెప్పలేదు ఇందులో. భగవాన్ వాసుదేవస్తం భజ. ఎందుకంటే మంత్రం గురువు ఇచ్చేటప్పుడు రహస్యంగానే ఇస్తాడు. భగవాన్ వాసుదేవ, ఈయనకి నమస్కారం పెట్టి అదే మంత్రం నమః. నమః అని పెడితే విభక్తి మారుతుంది. మీ విభక్తులు ప్రత్యయాలు తెలుసుంటే చాలామందికి. రాముడు నమస్కారం అన్నారు కదా, రామునికై నమస్కారం అంట, అది విభక్తి అంటే. అలా భగవానుడైన వాసుదేవునికి నమస్కారం. భగవతే వాసుదేవాయ. దీనికి నమో పెట్టు ముందు, నమో భగవతే వాసుదేవాయ. దాన్ని ప్రణవం పెట్టు ముందు, ఓం నమో భగవతే వాసు. ఇది మంత్రం నాయన అన్నాడు. 12 అక్షరాల మంత్రం. ఇది మనం ఇవాళ చెప్పుకోవడంలో విశేషం ఏంటంటే భాగవత స్కంధాలు 12, వాసుదేవ మంత్రం 12. ఆ వాసుదేవలోనే ఉందండి అంతా కూడా. అసలు కృష్ణుడి పేరేమిటి? దేవుని బాగుందండి, రామారావు గారి పేరేమిటి అంటుంటుంది. ఆయన పేరే రామారావు. కృష్ణుడి పేరేమిటండి? కృష్ణుడే. మరి వాసుదేవ ఏమిటి? ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి, కానీ వాసుదేవే తీసుకున్నారు. మీరు భగవద్గీత అంటే ఎవరి గీత? భగవంతుడి గీత. భాగవతం అంటే భగవంతుడి కదా. చూసారా, రెండిట్లోనూ భగవాన్ శబ్దమే ఉంది. అందుకే భగవద్గీతలో భగవాన్ వాచ వస్తుంది, కృష్ణ వాచ ఉండదు. భగవాన్ అనే పేరు వాళ్ళ నాన్న పెట్టలే. ఆయన భగవాన్ అని తెలుసు. వ్యాసుడు అంటున్నాడు భగవాన్ వాచ అని. ఇక్కడ ఆయన భగవాన్ అని ఆయనకి తెలుసు. అందుకే భగవాన్ వాచ అని చెప్తున్నారు. మనం మర్చిపోకూడదని. కృష్ణుడు కూడా వసుదేవుడు కొడుకు,
ఒక మానవుడు అనే పాప బుద్ధినికి రాకూడదని అని భగవానుడిని గుర్తు చేస్తూ భగవాన్ వాచ అని రాశారు. కానీ ఆయన పేరు ఎక్కడే చెప్పలేదు. ఎక్కడో స్తోత్రం చేస్తున్నప్పుడు మధ్యలో ఒక చోట అర్జునుడు అంటాడు, అంతేగాని ఇంకెక్కడ పేరు కనబడదు. ఆయన ఒక్కచోట పేరు చెప్తాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అక్కడ చెప్పాడు ఆయన వాసుదేవ అనే మాట. అంటే ఇంత భాగవతంలో లేదా భగవద్గీతలో భగవాన్ అనేటువంటి మాట కృష్ణుడు చెప్పలేదు, వ్యాసుడు చెప్పిన స్వయంగా కృష్ణుడు చెప్పుడు వాసుదేవుడని. చూసారా? అంటే ఆయనకున్న పేర్లన్నింటిలో వాసుదేవకి ఏదో ఉంది అందం. అంతేకాదు మీరు భాగవతం ప్రథమస్కందం చదివితే వాసుదేవ పరా వేదాహ వాసుదేవ పరా మఖాహ అంటూ వాసుదేవ గురించే చెప్తారు ఇక్కడ. అంటే భాగవతం వాసుదేవ జ్ఞానం ఇస్తుంది మనకి. వాసుదేవుడు అంటే భగవానుడు, అందుకే భగవతే వాసుదేవాయ. ఇవాళ మీకు మంత్ర వ్యాఖ్యానం చెప్పాం. భగవతే అంటే భగవానుడు అంటే ఏంటో చెప్పుకున్నాం ఇందాకే కనుక. అంటే మంత్రంలో భగవతే అనే మాట తెలిసిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది వాసుదేవ. వాసుదేవ అంటే అర్థం ఏంటంటే వసుదేవుడు కొడుకు అండి అన్నాడు ఒక ఆయన. వసుదేవుడు కొడుకు ఎప్పుడయ్యాడు? మొన్న ద్వాపర యుగంలో. ఈ కథ ఎప్పటిది? స్వయంభూ మన్వంతరంలో. అప్పుడు వాసుదేవ అని చెప్తే ఏదైనా న్యాయం ఉందండి ఇక్కడ? అందుకే పురాణాలు నమ్మకూడదండి అన్నాడు వెంటనే. డ్రాస్టిక్ కన్క్లూజన్స్కి వచ్చేస్తుంటారండి ఒక్కొక్కరు కూడా. అరే బాబు, కృష్ణుడు అవతరించకముందే ఆయన పేర్లన్నీ ఉన్నాయి వేదంలో. ఆ మాటకు వస్తే కృష్ణుడు అవతరించకముందు ఆయన ఉన్నాడు వేదంలో. కనుక ఆయన దిగొచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన పేర్లు దిగొచ్చాయి. ఇది తెలుసుకోవాలన్నాడు ఇక్కడ. కనుక వాసుదేవ అంటే వసుదేవుడు కొడుకుని అర్థం అవతరించినప్పుడు వచ్చిన అర్థం. అవతరించకముందు దానికి ఇంకో అర్థం ఉంది. అదే అసలైన అర్థం. అదేంటో మనకు తెలుసుకోవడం కోసం ప్రసిద్ధ శ్లోకం ఉంది. వాసనాత్ వాసుదేవస్య వాసితం ఏ జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఎంత మంచి మాట అండి ఇక్కడ. వాసుదేవ ఈ మాటకు అర్థం ఏంటంటే వాసు అంటే వసించువాడు. వసించువాడు అంటే ఉన్నవాడు. ఉన్నవాడు ఎప్పుడున్నవాడు? ఎప్పుడూ ఉన్నవాడు. ఎక్కడున్నవాడు? అన్ని చోట్ల ఉన్నవాడు. కనుక ఎప్పుడు అన్ని చోట్ల ఉంటాడు కనుక వారికి ఎప్పుడు అన్ని చోట్ల చెప్పకుండా ఉన్నవాడు. ఉన్నవాడు అంటే మనం మాత్రం ఉన్నవాళ్ళం కా ప్రస్తుతానికి. అంతే కదా, మనం ఉన్నవాళ్ళమే ప్రస్తుతానికి. అవునా లేదు? ఉండిపోతామండి ఒక గంట ఎంత అయితే మీరు నేను కూడా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. అంతే కదా, కొంతకాలానికి వెళ్ళిపోయేవాళ్ళమే. కానీ మనం అందరూ ఉండి పోయేవాళ్ళం, ఆయన ఉండిపోయేవాడు. అది ఇక్కడ ఉన్నవాడు అంటే శాశ్వతమైన ఉనికి. దీనికి సంస్కృతంలో సత్ అంటారు ఇక్కడ. కానీ వాసు అంటే సత్. ఇక రెండవది ఊరుకున్నవాడు ఊరికనే ఉంటున్నాడండి. ఇక్కడ పడేస్తే కర్రబల్ల కూడా అలా ఉంటుంది. ఏం లాభం? అలా ఉన్నాడు ఈశ్వరుడు. చైతన్య స్వరూపంతుంటాడు ఇక్కడ. దాన్ని చిత్ అంటారు. అదే ప్రజ్ఞానం. అది చిద్రూపంలో ఉంటాడు ఇక్కడ. కానీ భగవంతుడికి రెండు లక్షణాలు, సత్ చిత్. చిత్ అంటే చైతన్యం. ఆ చైతన్యమే ప్రకాశం. ప్రకాశానికి మరొక పేరు దేవ. దేవ అంటే ప్రకాశ స్వరూప, ఇదే అర్థం. ప్రకాశం అంటే చైతన్యం. కనుక వాసు అంటే సత్, దేవ అంటే చిత్. సత్తు చిత్తు ఎవడో ఆయన సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ. కనుక వాసుదేవ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ప్రతి వారిలో కూడా చైతన్య స్వరూపంగా ఎవడున్నాడో వాడు. ఈ శరీరాలు పోయినా వాడు పోడు. వాడు ఉంటేనే మనమని వాడు ఉంటాడు. కానీ ఈ సర్వ జగత్తులో కామన్గా ఉన్నది సత్తు చిత్తు. ఇది ఆలోచించండి. కొంతమంది అయినా కొంచెం భగవద్గీత చదివిన పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తాను, అందరి కోసం కాకపోయినా. ఇక్కడ అందరిలో కూడా నేనున్నానన్న భావం ఉందా లేదా? ఈ నేనున్నానన్న భావం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది కదా. కానీ చిన్నప్పట్లో ఇప్పుడు లేవు. మీ చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు చూపిస్తుంటే నేనేనండి అంటారు. మరి ఆ వదనం లేదండి అంటే అది పోయిందిలేండి, వేరే వదనం వచ్చింది ఇప్పుడు. కానీ నేనున్నానుందా లేదా? బాల్యాదిష్వపి జాగ్రదాదిషు సదా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురం తం సదా. నా బాగా గుర్తు 2017లో ఇదే ఒర్లాండ్లో మా డాక్టర్ జోగి గారి కోరిక మేరకు దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకున్నాం. ఎన్ని మారినా మారంది అందరిలో ఉండేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్. ఎగ్జిస్టెన్స్ సత్, కాన్షియస్నెస్ చిత్. ఈ రెండు కలిసి ఉంటాయి. అది వేరు ఇది వేరు కాదు. ఒక ఆయన నేనున్నానండి అన్నాడు అంటే నేను ఉన్నాను రెండు వేరు కాదు. నేను అంటే ఉన్నాను అర్థం. ఉన్నాడు కనుక నేను అంటున్నాడు ఇక్కడ. కానీ వాడు నేను అంటేనే ఉన్నాడని అర్థం ఇక్కడ. కానీ సత్ అంటేనే చిత్తు, చిత్ అంటేనే సత్తు. ఈ రెండు ఎవడు? వాడు వాసుదేవుడు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇందరిలో వింటున్న వాళ్ళు, వినని వాళ్ళు, నిద్రపోతున్నవారు, నిద్రపోనివారు, స్త్రీలు పురుషులు, అర్థమైన వాళ్ళు, అర్థం కానివారు, ఇన్ని డివిజన్స్ ఉన్నాయి. ఏమన్నా కదా. కానీ ఇందరిలో
మార్పు లేకుండా ఉన్నది నేనున్నాను. ఆ నేనున్నాను ఎవరు ఆలోచించు. ఈ శరీరమా అంటే శరీరం క్షణానుకోలో ఉంటుంది, మారిపోతుంటుంది. మారిపోతున్న శరీరంలో మారకుండా ఒకడున్నాడు. వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. కనుక అందరిలో ఆ విధంగా ఉన్నవాడెవడో వాడు సత్తు చిత్తు, వాడే వాసుదేవ. ఇప్పుడు చెప్పండి. ఒక ఆయన అన్నాడు, నేను మతానికి అతీతం అండి, అందుకే మాది యూనివర్సల్ థింకింగ్, అందుకే రామ వాసుదేవ ఈ నామాలు అన్నట్టువాడు. పిచ్చిన ఆయన వాసుదేవ అనేది ఏమనుకుంటున్నావు నువ్వు? వాసుదేవ అంటే ఒక యూనివర్సల్ మీనింగ్ ఆఫ్ గాడ్ తెలుసుకోండి. ఇక్కడ వాసుదేవ అంటే అందరిలో చైతన్యమై ఉన్నవాడు వాసుదేవ. ఆయనే భగవాన్, ఇందాక చెప్పుకున్న భగవాన్ అని అర్థం. ఆయనకి నమస్కరిస్తున్నానంటే నా అహంకారాన్ని ఆయనకి అర్పిస్తున్నాను. నమస్కారం అంటే అహంకారాన్ని అర్పించడం అండి. 2 కారాలు ప్రమాదం, 1 కారం మంచిది తెలుసుకోండి. అహంకారం, మమకారం డేంజర్ కారాలు. నమస్కారం చాలా గొప్పది. ఈ 2 అర్పించడమే నమస్కారం, మరొకటి కాదు. తెలిసి చేస్తే 1 నమస్కారం బ్రతుకుని మార్చేస్తుంది. 2 అర్పించేసావు, ఇంకేం కావాలి? ఇప్పుడు చెప్పండి, నమో భగవతే వాసుదేవాయ. ఎవడయ్యా ఈ భగవతే వాసుదేవాయ అంటే? ఏ పరమాత్మ గురించి వేదం ఓం అనే అక్షరంతో చెప్పిందో ఆయనే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అని ఏ పరమాత్మ చెప్పబడుతున్నాడు ఆయనే భగవానుడు, ఆయనే వాసుదేవుడు, ఆయనకి నా నమస్కారం. కలిపితే ఓం నమో భగవతే వాసుదేవ. ఇదండి మంత్రం. మన ధ్రువచరిత్ర చెప్తున్నామా, మంత్రానికి వ్యాఖ్యానం చెప్తున్నామా? పట్టుకోవాలి కానీ బ్రతుకు బాగుపడ్డాన్ని గొప్ప మార్గం నారదుల వారు ధ్రువుడికి చెప్పారు. కాదు, మన కోసం చెప్పుకుంటున్నాం ఇక్కడ. దీన్ని తీసుకో, ఊరికని ఒకసారి తెలుసుకుంటే సరిపోదు, దీన్ని తీసుకుని జపం చేయి. ఇప్పుడు సాధనకి వెళ్ళు, మధువనానికి వెళ్ళు, పవిత్రమైన యమునా నదిలో స్నానం చేయి. అది కాళింద్యా సలిలే శివే స్నాత్వా. కాళింది అంటే యమున. అక్కడ స్నానం చేసి నువ్వు పవిత్రమైన హృదయంతో అక్కడ పరమాత్మని ప్రాణాయామం ద్వారా మనస్సును నిగ్రహించి ధ్యానం చేయి. ప్రాణాయామం ఎందుకంటే మనస్సును నిగ్రహించడానికి ప్రాణాయామం ద్వారా మనస్సును నిగ్రహించి ధ్యానం చేయి. అంటే నేను చెప్పిన వాసుదేవుణ్ణి ఒక సగుణ సాకార రూపంగా ముందు ధ్యానించు. అందరిలో ఆయన ఉన్నదికి నిరాకారంగా ఉన్నాడు. ఇప్పుడు ఉపాసన చేసేటప్పుడు రూపంతో ఆరాధించు అని స్వామిని వర్ణిస్తారండి. అందమైన రూపాన్ని. ఈ రూపధ్యానం చేయడం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన గురువుడాం గురువు, గురువులకే గురువు, పెద్దలకే పెద్ద, కారణాలకే కారణం, సర్వవ్యాపకుడైన పరమాత్మని జ్ఞానంతో ధ్యానం చేయి. ప్రసన్నాభిముఖం, ప్రసన్నమైన వదనంతో ఉన్నట్లుగా, నిర్మలమైన చూపుని వైపు చూస్తూ దయతో ఉన్నట్లుగా ధ్యానించు. నీలమేఘశ్యాముడు చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉంటాడు. దివ్యమైన కిరీటము, కుండలములు, కేయూరములు మొదలైన అలంకారములు దాల్చి ఉంటాడు. ఆయన్ని హృత్పద్మకర్ణిక, హృదయ పద్మమునందు ధ్యానించు. ఈ మంత్రం జపించడు, ఆయన ధ్యానించడు. ఆయన్ని పూజించు. ఇది కూడా చూడండి, ఆరాధన అంటే కేవలం నేను ధ్యానం చేస్తానండి అని చెప్పడం కాదు. కొందరు బద్ధకిష్టులు ఇలా అంటుంటారు, ఈ పూజలు పునస్కారాలు నచ్చవండి అని. మేము మెడిటేషన్ అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నువ్వు చేయవలసినది లబ్ధ్వా ద్రవ్యమయీం అర్చాం. ద్రవ్యమయీం అర్చాం, ద్రవ్యాలతో అర్చించు అన్నాడు. ఎందుకంటే మనిషికి మనస్సు ఒక్కటే కాదు, శరీరం ఉంటుంది. ఈ 2 కాదు, మాట ఉంటుంది. ఈ 3 మంచో చెడో చేస్తాం. ఈ 3 వాటి ఫలితాలు అనుభవిస్తాం. అవునా లేదండి? 3 మీకు ఏమైనా 4 చెప్తే నాకు చెప్పండి, మీకు తెలిస్తే నాకు చెప్పండి. మనసు, మాట, శరీరం. ఇంకేమైనా ఉన్నాయా? మనం తప్పు చేసిన వీటితోనే, ఒప్పు చేసిన వీటితోనే. తప్పు చేస్తే పాప ఫలం, ఒప్పు చేస్తే పుణ్యఫలం. ఈ 2 అనుభవిస్తే సుఖ దుఃఖాలు. కానీ ఈ 3 ముందు ప్యూర్ చేసుకో, అప్పుడు భగవంతుని పట్టుకుంటాం. ఈ 3 ప్యూర్ చేసుకోవాలి అంటే శరీరం పవిత్రం కావడం కోసం దీని స్నాన శౌచాదులతో భగవంతుడు అర్చనకు సిద్ధం చేసుకోవాలి. నువ్వు ద్రవ్యాలు అనుభవిస్తుంటావు, రకరకాల ఆహారమనో ఇదనో, పంచభూతాలు పంచతత్వాలు అనుభవిస్తాం, గంధము, స్పర్శ, ఇవి కూడా ఆయనకు సమర్పించు. కనుక ద్రవ్యములు సమర్పిస్తూ శరీరం అక్కడ ఉండడం శారీరక అర్చన, ఇది చాలా అవసరం. తర్వాత మంత్రమో స్తోత్రమో చేయడం వాచికం, మనస్సులో ధ్యానించడం మానసికం. 3 చేస్తేనే 3 పవిత్రమవుతాయి, భగవంతుని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఈ 3 చేసిన పాపం వల్ల ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తున్నావు కనుక ఈ 3 ఇది చెయ్యు, అవి రెక్టిఫై అవుతాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే పెద్ద పెద్ద కబుర్లాడి నాకు పూజలు పురస్కారాలు నచ్చమంటే నీ కర్మాన్ని తిట్టాలే తప్ప అదేదో గొప్ప ఫిలాసఫీ ఏం కాదు, తెలుసుకోండి ఇక్కడ. కనుక 3 చేయాలి. అందుకే లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం అభృతాత్మా మునిశాంతో యతవాంగ్ మితవన్యభుక్. అంతేగా సాధనకి
అవరోధం ఏర్పడకుండా అసలు ఆహారం మానేయకూడదు, అతిగా తినకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. కానీ తగినటువంటి ఆహారం తీసుకుంటూ తగిన విశ్రాంతి తీసుకుంటూ సాధన చేసుకో అని చెప్తూ ఆయన లీలలు, ఆయన అవతారాలు కూడా చింతన చెయ్యు. అవి హృదయాన్ని ఆనందపరుస్తాయి సుమా. నీ భావవర్ధన, గొప్ప మాట చెప్పాడు. భగవంతునిపై నీకు భావాన్ని వృద్ధి చెందిస్తాయి. ఇలా చేస్తూ భగవన్మయంగా తపస్సు చెయ్యు అని చెప్తే క్రమంగా ఆయన ఆ విధంగా వెళ్ళి యమునాదుల స్నానం చేసి తపస్సు కూర్చున్నాడు. గురువు చెప్పిన యథాతథంగా పాటిస్తూ మంత్రజపం చేస్తూ రూపధ్యానం చేస్తూ భగవత్ చింతన చేస్తూ గురువాక్యం సత్యమై తీరుతుందన్న దృఢ విశ్వాసంతో, అన్నిటికంటే అది గొప్ప ముఖ్యమండి. గురుదేవుడు కొందరు మంత్రం తీసేసుకుని తర్వాత గురువుని గారు వదిలేస్తుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే టేలాల దగ్గర పండు కొనుక్కుని వ్యాపారం వదిలేసినట్టు, అంతే కదా. మనం కొనుక్కుని కృతజ్ఞతగా వ్యాపారాన్ని తెచ్చుకొస్తాం, ఇంటికి అక్కర్లేదు, ఎందుకంటే డబ్బు ఇచ్చిస్తాం. అలాంటిది గారు గురుబంధం అనేటువంటిది. గురువు, మంత్రము, దైవము మూడిటి యందు సమాన శ్రద్ధ కలిగి ఉండాలి. అలాంటి శ్రద్ధతో జపం చేసుకున్నాడు. గురువుగారిని తలుచుకుంటున్నాడు. నారదుడు అటు గురువు దొరకడం అంత తేలిక అండి, లభించాడు. వాసుదేవ మంత్రం దొరకడం అంత తేలిగ్గా, ఈ మంత్రం దొరకడం నా జన్మకి భాగ్యం అనుకోవాలండి. అది అలాంటి భక్తి శ్రద్ధలతో గురువుగారు చెప్పిన అర్థాన్ని మననం చేస్తూ భగవచ్చింతన చేస్తూ క్రమక్రమంగా ఆయనకి ఏమైందంటే ఆ విష్ణుపాదాలపై దృఢమైన భక్తి ఏర్పడి మనస్సు శాంతిని పొందింది. ఎలా చేశాడో చూడాలండి. ఎందుకంటే తపస్సు అంటే ఇది తేలిగ్గా రాదు. అందుకే త్రిరాత్రాంతే కపిత్తభతరాసన. 3 రోజులకు ఒకసారి వెలగపళ్ళు, రేగుపళ్ళు ఆహారంగా తీసుకుంటూ 4 రోజులు తపస్సు చేశాడు. 3 రోజులకు ఒకసారి ఆహారం తీసుకుంటాడు. హఠాత్తుగా ఆహార త్యాగం చేయరాదు, క్రమంగా చేయాలి. తర్వాత 2వ నెలలో 6 రోజులకు ఒకసారి తమంత తాము రాలిపడిన ఆకులు, అంటే మనుష్యుడు తినగలిగిన ఆకులు, అవి తీసుకుంటూ తపస్సు చేశాడు. అలాగా 6 రోజులకు ఒకసారి చెప్పుని 2వ నెలలో. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీరు మాత్రమే తాగుతూ జపం చేశాడు. 4వ నెలలో 12 రోజులకు ఒకసారి ప్రాణాయామం చేస్తూ చేశాడు. ఇది ఆశ్చర్యం. అంటే ప్రాణాయామంలో కుంభకంలో నిలిపి 12 రోజులు ఉన్నాడు ఆయన. మళ్ళీ 12 రోజుల తర్వాత దాన్ని రేచకం చేసి మళ్ళీ పూరకం చేసుకుని మళ్ళీ కుంభకంలో నిలిపాడు. అంటే ప్రాణాయామంతో బ్రతకగలం. ఆ సాధన క్రమంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రాణాయామం చేసి భోజనం మానేస్తారంటే కష్టం. క్రమశః అంటే ఇతర ప్రాణాయామం అనేది ముందు నుంచి ప్రాక్టీస్లో ఉంది, వెంటనే వచ్చేది కాదు కదా. అందుకని ప్రాణాయామం చేయంటే అర్థం చేసుకున్నాడు ఆయన. ఆ ప్రాణాయామం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే 12 రోజులకోసారి గాలి విడిచి పీల్చి మళ్ళీ 12 రోజులు కుంభకంలో ఉన్నాడు. అలా ఉండగలిగితే ఆ ప్రాణశక్తి శరీరంలో జాగృతమై ఆహారం అవసరం లేకుండా శరీరాన్ని కాపాడగలదండి. ఇది దీనికి ఒక పద్ధతి. అలా చేసి 5వ మాసం వచ్చేటప్పటికల్లా నిశ్చలుడై ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచలః. కుడిపాదం నేల మీద పెట్టి ఎడమ పాదాన్ని ఎత్తి కుడి తొడ వరకు తీసుకొచ్చి 2 చేతులు ఊర్ధ్వబాహుగా పెట్టి కనులు మూసుకొని ధ్యాన సమాధిలో గడిపాడు. బాహ్య స్పృహ లేదు. ఏ వాసుదేవమూర్తిని హృదయంలో ధ్యానిస్తున్నాడో దానితో తాదాత్మ్యం చెందిపోయాడు. ఎంత తాదాత్మ్యం చెందిపోయాడంటే నేను ధ్యానిస్తున్నాను అనే భావం కూడా పోయింది. పరమాత్మ అలా కనబడుతుంటే చూసేవాడెవడు ఆయనతో ఐక్యమైపోయాడు. ఆయన నేననే భావం కూడా లేదు. సమాధి స్థితిలో ఆ నేననే భావం కూడా పరమాత్మతో ఐక్యమవుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంత తపస్సు చేస్తుంటే మొత్తం 3 లోకాల్లో కంపనమైంది. ఇదేమిటి ఆయన తపస్సు చేస్తే 3 లోకాలు కంపించడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. దేవతలు గడగడలాడిపోయారు, విష్ణువు వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు తపస్సు చేస్తున్నాడయ్యా, 3 లోకాలు కంపమానం అయిపోతున్నాయి, నువ్వు అనుగ్రహించాలి అంటే చిన్న మందహాసం చేసి ఎప్పుడు ఎవరిని అనుగ్రహించాలో నేను చూస్తానని. దీన్ని బట్టి మనం గట్టిగా సాధన చేస్తే దేవతలు వెళ్ళి ఆయన పట్టుకు రాగలరు. మన సాధన గట్టిగా చేయాలి, ఇది తెలుసుకోవాల్సింది. దేవతలు అలాగే సహకరిస్తారు మనకి. సరే, విష్ణువు చెప్తున్నాడు 3 లోకాలు ఎందుకు కంపించాయి, ఇది రహస్యం అండి. ఆయన ఎవరిని ధ్యానిస్తున్నాడు? వాసుదేవుడు. అందరిలో ఉన్నవాడిని ధ్యానిస్తున్నాడు. అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు విశ్వరూపుడు. ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. ఎవడు అంతటా ఉన్నాడో ఆయన హృదయంలో పెట్టుకున్నాక ఆయన్ని ధ్యానిస్తున్నవాడికి ఏం జరిగినా విశ్వానికి జరుగుతుంది. విశ్వరూపుణ్ణి హృదయంలో పెట్టుకున్న వాడికి ఏం జరిగినా విశ్వానికి జరుగుతుంది. కానీ ఆయనకి శరీరంలో కలిగే వేదన ప్రపంచానికి కలుగుతుంది. అందుకు పరమాత్మ అనుగ్రహిస్తానన్నాడు. వెంటనే విష్ణువు ఎదురుగా
ప్రత్యక్షం అవగానే అప్పుడు కళ్ళు తెరిచేట. ఇక్కడ ఒక రహస్యం చెప్తాడు. కళ్ళు మూసుకున్నవాడు విష్ణువు కనబడితే మాత్రం కళ్ళు ఎందుకు తెరిచాడు? అంతవరకు హృదయంలో ధ్యానిస్తూ తాదాత్మ్యం చెందాడు కదా, ఆయన హఠాత్తుగా మాయమైపోయాడు. మాయమైపోగానే కళ్ళు తెరిచాడు. ఎవరిని ధ్యానిస్తున్నాడో ఆయన ఎదురుగా కనబడ్డాడు. ఎదురుగా హృదయంలో ఉన్నవాడే ఎదురుగా కనబడ్డాడు. అందుకని వైకుంఠం నుంచి పరుగు పరుగురు రాలేదు. అది ఇక్కడ రహస్యం. ఆయన వైకుంఠం నుంచి వచ్చాడు అనుకుంటాం. వైకుంఠంలో ఆయన ఉంటాడు ఒక లీలారూపంగా. కానీ వైకుంఠంలోనే విష్ణువు ఉంటే విష్ణువు ఎలా అవుతారండి? విష్ణువు అంటేనే వ్యాపించినవాడు. వాసుదేవుడు అంటే అందరిలో ఉండి ప్రకాశించేవాడు. అడుంటప్పుడు ఆయన వైకుంఠం నుంచి రావాలా? అందరికీ భయ చెప్పి ఎదలో వాడే ఎదుటికొచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఎదలో ఆయన చూస్తున్న సేపు ఇంద్రియాలు మర్చిపోయాడు. ఇంద్రియాలన్నీ పరమాత్మ ఐక్యమైపోయాయి. ఎప్పుడైతే ఆయన ఎదురుకొచ్చాడో ఇంద్రియాలన్నీ జాగృతమైన చూస్తాయి మళ్ళీ. అంటే పరమాత్మ ఏకమైన మనస్సు పరమాత్మ ఎదురుగా రూపంతో కనబడగానే ఆ మనస్సు మళ్ళీ ఇంద్రియాల్లోకి ప్రవేశించి ఇంద్రియాలు పనిచేసి ఆయన కళ్ళారా చూశారు. ఆ అనుభూతి పరమాత్మను ఎదురుగా చూసిన వెంటనే ఒళ్ళు పులకించిపోయింది. ఆశ్చర్యచకితుడైపోయాడు, ఆనందభరితుడైపోయాడు. అది ఎలా ఉంటుందో ఊహకు కూడా ఉండదు ఈశ్వర సాక్షాత్కారం జరిగినప్పుడు. తద్దర్శనేనాగత సాధ్వసక్షితావవందతాంగం వినమయ్య దండవత్ దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివార్భకః చుంబన్నివాస్యేన భుజైరివాశ్లిషన్. నిజంగా భాగవత ప్రతి శ్లోకం అమృతం ప్రవహిస్తుంటుంది అక్షరాలు. అంత రసమయమైనటువంటి శ్లోకాలు. ఇది అలాంటిదే. మనకి ఏ బాధ లేదు. భాష తెలియదు కనుక. తెలిస్తే మాత్రం రసం ఉంటుందండి. అందుకు అర్థం చెప్పుకుందాం. తద్దర్శనేనా ఆయన చూసిన వెంటనే ఒళ్ళు పులకించిపోయి సాష్టాంగ దండం చేశాడు. సాష్టాంగ దండ ప్రణామం చేసిన వెంటనే అయ్యో లేచాడు. ఎందుకంటే దండ ప్రణామం చేశాను కనిపించట్లే. ఇక్కడ లేచి చూశాడు. చూసిన వెంటనే మళ్ళీ దండం చేసి పెడుతున్నాడు. అలా చూస్తూ కళ్ళ నీళ్ళు వస్తున్నాయని. ఎలా చూస్తున్నాడంటే ప్రపిబన్నివా అన్నాడు. ఇక్కడ తాగేస్తున్నట్టు చూస్తున్నట్టు. కొందరు చూడు చూడు తినేసినట్టు చూస్తున్నాడు అంటుంటా. స్వామిమూర్తిని తాగేస్తున్నట్టు చూస్తున్నాడు. ఆ భావంలోనే ఆ చూపులతో నేను ముద్దు పెట్టుకుంటాడు. ఆ చూపులతోనే ఆయన భుజాలు పట్టుకున్నట్టు ఇలా భావన చేస్తున్నాడు. మొత్తానికి ఆయన్ని చూసి ఏదో చెప్పాలనిపిస్తుంది అతనికి. నోట మాట రావట్లేదండి. ఇక్కడ సతం వివక్షంత మతద్విధం హరిహి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పశ్పశ్య బాలం కృపయా కపోలే. ఏదో చెప్పాలనిపిస్తుంది హృదయంలోంచి పరమాత్మను చూసిన వెంటనే. కానీ నోట మాట రావట్లేదు. అది గమనించిన నారాయణుడు తన చేతి శంఖాన్ని తన బుగ్గకి తగిలించారండి. రెండు చేతులు దోయిలించి అలా నిలబడిపోయిన ధ్రువుని యొక్క బుగ్గకి శంఖాన్ని తగిలించగానే ఒక్కసారిగా ఆయన నుంచి ఒక ఫౌంటైన్ వచ్చినట్టుగా హృదయంలోంచి వాక్కు బయటకొచ్చి అద్భుతమైన 12 స్తోత్రములు 12 శ్లోకములు చేశారు ఇక్కడ అన్నారు. ఇక్కడ ఈ 12 శ్లోకాలు చెప్పుకుంటే చక్కగా కొన్ని రోజులు గడిపేస్తాం. ఈ 12 శ్లోకాలకి భాగవతానికి వ్యాఖ్య రాసిన శ్రీధరాచార్యుల వరకు ఒక మాట అంటారు. ద్వాదశాదిత్య సంకాసై శ్లోకై అస్తౌద్ధరిం ధ్రువ. 12 శ్లోకాలు 12 ఆదిత్యులు బట్టి అన్నాడు. ఒక్క ఆదిత్యుడే ఎంత ప్రకాశాన్ని ఇస్తాడు. ఇందులో ఒక్కొక్క శ్లోకం విష్ణు జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అలాంటి ద్వాదశాదిత్య సంకాసై శ్లోకై అన్నాడు ఇక్కడ. అలాంటి శ్లోకములండి 12 శ్లోకములు. కానీ మనకు సమయం ఏంటో 1-2 చెప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకటికి సరిగ్గా అర్థం చేసుకున్న చాలు. అందులో మొదటిదొక్కటి చాలు. అంత అద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకుంటే హిందూ మతం గొప్పతనం అర్థమవుతుంది. ఈ యూనివర్సల్ అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. హిందూ మతం ఒక్కటే యూనివర్సల్ అనేది. ఇక్కడ ఆ యూనివర్సల్ జ్ఞానం ఉంది. భగవంతుడు అంటే ఏమిటో అంత క్లియర్ కట్ డెఫినేషన్ ఉన్నది ఇక్కడ. కానీ మా దేవుణ్ణి నమ్ముము, లేకపోయినా నరకమునకు పోవుదువు, ఇలా మనం చెప్పం. భగవంతుడంటే ఏమిటో నిర్వచనం స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, అద్భుతమైన శ్లోకం. ఇది నోటికి నేర్చుకుని మీరు మీ పిల్లలు భగవంతుడి ముందు చదువుకున్న చాలు. వ్యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాస్త హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇందులో నమో భగవతే పురుషాయ తుభ్యం, భగవానుడైన పరమపురుషుడికి నమస్కారం. ఎవరికి? తుభ్యం, నీకు.
నా ఎదురుగా కనబడుతున్నావు నువ్వు. ఆ స్వరూపమే నా ఎదురుగా కనబడుతుంది. అటువంటి నీకు నమస్కారము. ఎవరు నువ్వు? నువ్వేంటో చెప్తున్నాను. యహ అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తం సంజీవయతి. మాట్లాడలేని స్థితిలో నువ్వు నీ శక్తిని నీలో ప్రసరింపజేసి నా చేత మాట్లాడించు. అంటే నేను మాట్లాడగలుగుతున్నది ఎవరి వల్ల చెప్పండి? నీ వల్ల. యహ అంతఃప్రవిశ్య, నువ్వు లోపల ప్రవేశించడం చేత నేను మాట్లాడగలుగుతున్నాను. ఒక్క మాటే కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు లేకపోతే నేనేమీ చేయలేదని. ఇది ఆలోచించుకుంటే భగవంతుడు ఏం చేస్తున్నాడండి అని నీ చేత ఈ క్వశ్చన్ వేయించాడని చెప్పాలి. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ చెప్పాడు. యహ అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవతి. అంతేకాదు అన్యాశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్. అన్యాశ్చ, నోరే కాదు, నా చేతులు కదిలిస్తున్నాను ఎవరి వల్ల. ఒక ఆయన అన్నాడు, నేను సూర్యుడికి రోజు నమస్కారం చేసేవాడిని, ఒకరోజు నా చేతులు లేవలేదు. అప్పుడు ఏడుపు వచ్చింది. అప్పుడు అన్నా, రోజు నేను నీకు నమస్కారం చేశాను తప్పు, రోజు నా చేత నువ్వు నమస్కారం చేయించుకున్నావు స్వామి అన్నాడు. ఇది తెలుసు. అందుకే అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్. ఎంత లిస్టు చెప్తా చూసారా? లెక్క కందని మన శరీరంలోనూ ఉన్నాయి. ఎన్ని అవయవాలు ఇవి ఆలోచిస్తున్నాడు ధ్రువుడు. హస్త చరణ శ్రవణ త్వక్, త్వక్ అంటే చర్మం, ఆదీన్ ప్రాణ, మొత్తం ఇంద్రియాలు ప్రాణాలు కదిలిస్తే ప్రాణాలను కూడా కదిలించేవాడు ఎవడు? ఆయన ఎక్కడుండి కదిలిస్తున్నాడు? అంత ప్రవిశ్య తస్తృష్ట్వా తదేవ అనుప్రావిశత్తు పురుషత్వాక్యం. ఆయన అన్నిట్లో ప్రవేశించి సచ్చిద్రూపుడి ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. చూసారా? వాసుదేవ మంత్రం పండిపోయింది, తన అర్థం అనుభవానికి వచ్చింది. ఇది కావాలండి ఇక్కడ. ఇది తపస్సు అంటే అర్థం. ఇంత స్తోత్రం చేస్తాడు కానీ నాకు హై పొజిషన్ ఇవ్వు అని అడగలేదు. బయలుదేరింది దేనికి? దానికే. కానీ తపస్సు చెయ్యగా ఆయనకి ఆ కోరికే గుర్తు రాలేదు. చూసారా? అది అబ్జర్వ్ చేయవలసినదండి. అంటే తనకి తపస్సు వల్ల వచ్చినటువంటి జ్ఞానం ఏదుందో అది తన కోరిక కంటే గొప్పది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ పదవులు ఇవేవి శాశ్వతాలుగా వస్తూ పోతూ ఉంటాయి. శాశ్వతమైన వాడు పరమాత్మ. ఆ జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానమే ఈ శ్లోకాల్లో కనబడుతుంది ఇక్కడ. అందుకు గొప్ప మాట అన్నాడు ఇక్కడ. నాలో ఉంటూ మాటను పలికించి, అలాగే నా చేతుల్ని కాళ్ళని కదిలించి, చర్మాన్ని పనిచేయించి, ప్రాణాలను నడిపిస్తున్న పరమపురుషునికి నమస్కారం. ఆయన ఎలా చేయగలుగుతున్నాడు ఇవన్నీ? అఖిల శక్తిధర స్వధామ్నా. ఈ రెండు మాటలు చాలా గొప్పవాడు. ఒక్క మీలో నాలోనేనా? అన్నిట్లోనూ. చిన్న చీమను కదిలించేవాడే పెద్ద ఏనుగుని కదిలిస్తున్నాడు. ఇది ఆలోచించండి ఇక్కడ. అది విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చెప్పాడే లేదా? చిన్న చీమను కదిలించేవాడు పెద్ద ఏనుగుని కదిలిస్తున్నాడు. అంటే చీమకి అంత శక్తి అవసరం, ఏనుగుకి అంత శక్తి అవసరం అండి. వాడి ఉపాధికి తగ్గ శక్తిగా వాళ్ళు ఉంటున్నాడు పరమాత్మ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సర్వప్రాణుల యందు సచ్చిద్రూపుడి సమంగా వ్యాపించిపోయినవాడు ఆయనే. ఆయనకు నమస్కారం. ఆయన వల్లే ఇవన్నీ కదులుతున్నాయి. ఇదొక్కటి తెలుసుకోగలిగితే అహంకారాలు చచ్చూరుకోవు, అహంకారాలు మిడిసిపాడుతనాలు పోతాయి. అప్పుడు నేను అని అహం దేహోస్మి భావం పోయి అహం బ్రహ్మాస్మి భావంలోకి పెడతాం. నేను అనే దానికి కూడా కారణం ఆయనే. అలాంటి పరమపురుషునికి నమస్కారము. ఇదే అండి దీని భావం. చూడండి ఎంత ఉదాత్తంగా ఉన్నదో. అంతేగాని ఫలానా రూపం ఉన్నవాడికి ఎక్కడైనా ఉందా? ఎవడు నాలో ప్రవేశించి అఖిల శక్తిధరుడైన వాడు ఎవడు? అఖిల శక్తిధర, గొప్ప మాట. అన్ని శక్తుల్ని ధరించినవాడు ఆయన. అయితే మనకు శక్తి ఆయన వల్ల వచ్చింది, ఆయనకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో అన్నట్టు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఇక్కడ కనుక మన ఎనర్జీకి సీక్రెట్లు ఉంటాయి మనకి, అది లేకపోతే పడిపోతాం. భగవంతుడు అసలు ఎనర్జీ ఆయన. ఆయనకి ఎనర్జీ ఎవరు చెప్పండి? స్వధామ్న, అక్కడుందండి పదం. స్వధామ్న అఖిల శక్తిధర. తనదైన తేజస్సుతో సర్వశక్తుల్ని ఎవడు ధరించి నడిపిస్తున్నాడు వాడు. ఇది సరిగ్గా స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అని ఉపనిషద్వాక్యం. భగవంతుడు మహిమయందు ప్రపంచమంతా ఉంది. భగవంతుడు ఏ మహిమయందు ఉన్నాడంటే తన మహిమయందు తానున్నాడు. అందుకే రామ అంటే ఏంటో తెలుసా అన్నాడు ఉపనిషత్కారుడు. రాజతే స్వే మహిమ్నీతి రామ అన్నాడు. రాజతే అంటే ప్రకాశిస్తున్నట్ట. ఎక్కడ? స్వే మహిమ్ని. రాజతే ప్రకాశిస్తున్నాడు. దేని ఎందు? మహిమ్ని. మొదట్లో రాజతే దగ్గర రా, మహిమ్నే మధ్యలో మా, రెండు కలిపితే రామ అన్నారు. చూడండి అంత అందమైన మాట ఇక్కడ. కనుక మీరు ఏ నామం తీసుకున్నా
మీ లోపల ఉంటూ మిమ్మల్ని నడుపుతూ ప్రపంచాన్ని నడుపుతున్నవాడే వస్తాడండి. మీరు ఏ నామం తీసుకోండి, హిందువులు పూజించే ప్రతి దేవతా నామం ప్రతి అణువులో ఉండి నడిపించే పరమాత్మని తెలియజేస్తుంది. ఈ వాక్యం రాసుకుని మీరు ఇంటికెళ్ళే ఆలోచించుకోండి. అర్థం కావాలంటే తర్వాత చెప్పుకుందాం. ప్రతిదీ అంతే. కనుక ఇప్పుడు ఎవడు నాలో ఉంటూ వీటన్నిటి ప్రకాశింపజేస్తున్నాడో వాసు దేవ. ఒక నాలోనే కాదు, ఈ సర్వ జగత్తును కూడా. అందుకే భగవతే మంత్రం అలా అనుష్ఠానం చేస్తే జ్ఞానం అలా కలుగుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇంత స్తోత్రం చేస్తాడు. ఇంకో మాట్లాడాడండి చివరికి వచ్చేటప్పటికల్లా, స్వామి ఈ పదవి గొప్పది, ఆ పదవి గొప్పది అంటారు. ఇంద్రలోకం గొప్పది, బ్రహ్మలోకం గొప్పది అని. కానీ కాలుడు యముడు కొట్టే కత్తి దెబ్బకి రాలిపోయే పదవులే ఇవన్నీ కూడా అన్నాడు. ఏం అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ. యముడు కొట్టే కత్తి దెబ్బకి రాలిపోయే పదవులే ఇవన్నీ. అంటే ఎవరికి ఒక టైం బీయింగ్ అంతే. ఇంద్ర పదవి చాలా గొప్పది, ఎంత మనకంటే కొంచెం ఎక్కువ టర్మ్, తర్వాత వాడి పడిపోతాడు. బ్రహ్మ పదవి చాలా గొప్పది, కొన్ని కల్పాలు ఉంటాడు, ఆయన పోతాడు. కానీ ఇవి శాశ్వతం కావు స్వామి. ఇది ఆయన అసలు కూర్చున్నది దేనికంటే అంటున్నది ఏమిటి, ఇది ఆలోచించాలి. ఎప్పుడైనా ఆలోచించారు ధ్రువ చరిత్ర? వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోబెట్టుకుని పంతంతో వచ్చాడు, తపస్సు చేశాడు, వెంటనే అంత ఇచ్చేసాడు విష్ణు, అంతే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆలోచించవలసిన అసలు పాయింట్ ఇది ఇక్కడ. అందుకే అంతకాసి లులితేనా, ఆఖరి శ్లోకంలో చెప్తున్నాడు, అంతక అసిలులితేన. అంతకుడు అంటే యముడు, అసి అంటే ఖడ్గం, వాడి కత్తి దెబ్బకి రాలిపోయేటువంటి ఈ పదవులు లోకాలు ఎందుకయ్యా స్వామి? నాకు కావలసింది నీ పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం. ఆ ఆనందం ముందు ఇవన్నీ దిగదుడిపే. అందుకే మహామహా యోగులు, సృష్టికి ప్రతిష్ఠ చేయగలిగిన వాళ్ళు కూడా తెలివైన వారే వీటన్నిటిని పరిత్యజించి నిన్నే ఆశ్రయిస్తున్నారంటే వీటన్నిటిని మించిన ఆనందం ఆత్మరూపుడువే నీ యందుంది అని అద్భుతమైన మాట చెప్తున్నాడు. యా నిర్వృతిస్తనుభృతాం తవ పాద పద్మధ్యానాత్ భవజ్జన కథాశ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం తు అంతకాసు లులితాత్ పతతాం విమానాత్. ఎన్ని పుణ్యాలు చేసుకున్న స్వర్గలోకాలకు వెళ్ళినా పుణ్యాలు ఖర్చు చెబుతూ కింద పడిపోతున్నాం. కనుక అవన్నీ వీటిని నిన్ను జారించేటప్పుడు, నీ గురించి విన్నప్పుడు, నీ తత్వాన్ని తలుచుకున్నప్పుడు ఉండే ఆనందము వీటి ముందు ఇవన్నీ ఆనందం ముందు దిగదుడిపే. ఇది చెప్పిన మాట. అంటే కూర్చున్నదేమిటి? హై పొజిషన్ కోసం. ఇప్పుడు ఏమిటి రియలైజేషన్ వచ్చింది అతనికి? ఈ పొజిషన్స్ పర్మనెంట్ కావు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం వచ్చింది. అందుకే సాధన ఎలా నువ్వు మొదలుపెట్టినా చివరికి జ్ఞానంతోనూ ముగియాలి. ఇది జ్ఞానం అంటే. అందుకే కోరికతో మొదలైనా కోరిక పట్టుకు వేలాడకూడదు. ఇతనికి తపస్సు చెయ్యగా 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 మనస్సులో సంస్కారం ఏర్పడింది. అంటే మంత్రము సాధన నీ మనస్సులో క్రమంగా జ్ఞాన వైరాగ్యాలు కలిగించాలి. అంతేగాని మంత్రం చేశాను ఒక అహంకారం, సాధన చేశాను ఇంకొక అహంకారం, నన్ను మించిన వాళ్ళు పొగరబోతారు. ఇవండి వాటి కోసం మంత్రాలు ఎందుకు, తంత్రాలు ఎందుకు? మంత్రం ఈ జ్ఞానాన్ని కలిగించాడు. ఇతను కలిగించింది. స్తోత్రం చేశాడు. వెంటనే విష్ణువు చూసి ఏం కావాలన్నాడు. ఏమీ అడగలేదు. ఆయన ఆనందంగా స్తోత్రం చేశాడు 12 శ్లోకాలు. అప్పుడు విష్ణు అన్నాడు, ఇంటికెళ్ళు, ఇప్పుడు మీ నాన్న నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. నీకు ఎవరెవరైతే ఇదివరకు ప్రతికూలంగా ఉన్నారో వాళ్ళందరికీ దండాలు పెడతారు, నీ సవత్తలితో సహా. వెళ్ళు, ఇక్కడి నుంచి 36,000 సంవత్సరాలు నువ్వు రాజ్యపాలన చేస్తావు. అబ్బో అంతకాలం ఉంటారండి అంటే అది ఆ కాలం, ఇప్పుడు కాదు. కానీ పోనీ మీరు 36,000 యాక్సెప్ట్ చేయలేకపోతే ఎక్కువ కాలం అనుకోండి, చాలంతే. వెళ్ళు, రాజ్యపాలన చేయి, 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయి. ఆ తర్వాత నువ్వు మీ తాత ముత్తాత కూడా పొందని పదవిని పొందుతావు. ఈ సమస్తమైన జ్యోతిష్ చక్రములు దేన్ని బేస్ చేసి తిరుగుతున్నాయో ఆ ధ్రువమండలం ఉంది, అది నా వైకుంఠముల్లో ఒకటి. ఆ ధ్రువమండలానికి నువ్వు అధిపతి అవుతావు. ఇది చెప్పాడు. ఏం వరం ఇచ్చారండి. అదే మన ధ్రువ అంటూ ఉంటే ధ్రువతారా అని ఇక్కడ, దానికి అధిపతి ఇతను. మీరు భాగవతం చదివితే ది కాస్మిక్ నాలెడ్జ్ కనబడుతుంది ఇక్కడ. ఆ ధ్రువుడు, ధ్రువ సంతానం, మొట్టమొదటి మనువు రావడం, ధ్రువుడు ఆ పొజిషన్కి వెళ్ళడం, ధ్రువుడి పుత్రుల పేర్లన్నీ కాలం పేర్లు. అంటే ఒక కాస్మిక్ ఈవెంట్స్ అని పురాణాల్లో కథలుగా చూపించారు. ఆ పదాలకు అర్థం తెలిస్తే చాలు ఇక్కడ. ఇది గమనించవలసిన అందమైన వృత్తాంతం. ఇది నీకు జరుగుతుంది అన్నాడు. అప్పుడు ధ్రువుడు చిన్నబుచ్చుకుని ఇంటికి వెళ్ళట. ఇది పట్టుకోవాల్సిన పాయింట్ అండి. పరీక్షణ్ మహారాజు వెంటనే శుకుడిని అడుగుతాడు, ఎందుకయ్యే చిన్నబుచ్చుకున్నాడంటే. నీకు అర్థం కాలే? విను. ఏ పరమాత్మ కనబడితే మోక్షం లభిస్తుందో
అలాంటి పరమాత్మ దగ్గర ఎప్పుడో కూడిపోయేటటువంటి సుఖాలే పొందేనే అనుకున్నట్టు మనస్సులో. అంటే మనస్సులో ఎంత సంస్కారం జరిగినా తపస్సు చేసేటప్పుడు ఏ కోరికతో కూర్చున్నాడో అది వాసనగా లోపల ఉండిపోయింది. ఇది తెలుసుకోవాలి. వాసనగా మంచి పొజిషన్ వస్తే బాగుండు అనుకున్నాడు కదా, అది వాసనగా ఉండిపోయింది. ఎంత జ్ఞానం వచ్చినప్పటికీ కూడా ఆ వాసన అనుభవిస్తూ పోతుంది. అందుకే నువ్వు 36,000 సంవత్సరాలు రాజ్యభోగం అనిపిస్తుంది. నీకు శత్రువు ఉండడు, ఎవరు నీకు ఎదురుండరు అని. ఈ వరాలు మనకైతే దృష్టిలో వరాలు. ఆయన అనుకున్నాడు ఇంత చేసి ఇదే దొరికిందా అనుకున్నాడు. చూడండి, ధ్రువుడు జ్ఞానం అయ్యాడు కదా, మొత్తాన్ని వెనక్కి వచ్చాడు. వెనక్కి రావడం ఆలస్యం తండ్రి నమస్కారం చేసుకున్నాడు పిల్లవాడికి, అంత జగ్గా ఆదరించాడు. తర్వాత తమ్ముడు కూడా అన్నయ్య అని దగ్గరికి వెళ్ళాడు. సవత్తలు కూడా బాబు అని దండం పెట్టు. అలా మారిపోతుందండి. ఇప్పుడు చేస్తుందా, మనం వాడిని మార్చాలి వీడిని మార్చాలి నానా తాపత్రయపడతాం. అదేదో భగవంతుడి పాదం పట్టుకుంటే అందరినీ మారుస్తాడు తెలుసుకోండి. కనుక లోకాన్ని పట్టుకుని లోకుల్ని బతిమలాడే కంటే లోకేశ్వరుని పాదాలు పట్టుకుంటే లోకం నిన్ను బతిమలాడుతుంది. ఇది తెలుసుకోండి. లోకేశ్వరుడి పాదం పట్టుకున్న వాడి పాదం పట్టుకుంటుంది లోకం. ఆ స్థితి భగవద్ ఆశ్చర్యం వల్ల కలిగింది. అందుకే ఏం కోరుకున్నాడు, ఏమి ఇచ్చాడండి ఆయన? ఏకంగా తీసుకెళ్ళి ధ్రువమండలంలో పెట్టాడు. అది వాళ్ళ నాన్నకు కూడా తాతకు కూడా రాలేదు. ఆ స్థితి ఇచ్చాడు. అది వైకుంఠంలో ఒకటి. అక్కడ నువ్వు ఈ కల్పాంతకాలం వరకు ఉండి తర్వాత నాలో ఐక్యమవుతావు అని చెప్పాడు. ఇది ఆయన ఇచ్చినటువంటిది. అంటే కోరుకుంటే అనుభవింపజేశాడు, తర్వాత మోక్షాన్ని ఇస్తున్నాడు. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఒక్క కథలో ఎన్నున్నాయో, ఎన్ని మర్మాలు ఉన్నాయో మీరు విప్పుకోగలగాలి. ఇది ధ్రువ చరిత్ర. ధ్రువ చరిత్రకు ఫలశ్రుతి చెప్తాడు సుఖయోగీంద్రుడు. ఎవరైతే ఈ కథని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్న ఆపత్తులు తొలగిపోతాయి, గ్రహదోషాలు పోతాయి, కష్టకాలాల నుంచి గట్టెక్కుతారు, ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి పొందుతారు. చూసారు, ఇప్పుడు కథ కంటే ఇవి రుచిగా ఉండుంటాయి. ఇవి తప్పకుండా ఫలిస్తాయండి. భాగవతంలో ప్రతి ఘట్టానికి ఫలశ్రుతి ఉంటుంది. ఎవరికి ఫలశ్రుతి? పరీక్షిత్ మహారాజుకి అక్కర్లేదు, ఆయన పరమాత్మే కావాలని కూర్చున్నాడుగా, ఆయనకు అక్కర్లేదు. సుఖయుగేంద్రుడిగా అంతకంటే అక్కర్లేదు. మరి ఎవరికి అంటే తర్వాత చదువుతారే, వాళ్ళకి లోపల కోరికలు ఉంటే తీర్చడానికి కూడా ఇదే. పిండికి పిడికి ఒకటే మంత్రం. అర్థకామాలకి ఇదే, మోక్షానికి ఇదే. అదే భాగవతం గొప్పతనం అండి. ఇక్కడ నువ్వు ఈ కోరికలు ఉన్నాయనుకో, కోరికలన్నీ విడిచిపెట్టము అని చెప్తే ప్రవచనాన్ని విడిచిపెడతాం, కానీ కోరికలను విడిచిపెడతామండి ఇక్కడ. అది ఇక్కడ ప్రధానంగా గ్రహించవలసినటువంటి వృత్తాంతం. ఎంత రమ్యమైన విషయం. కనుక ధర్మబద్ధమైన కోరిక ఉంటే ధర్మబద్ధంగా సాధన చేసి తీర్చుకో, అంతే అయిపోయింది ఇక్కడ. అది క్రమంగా నీకు వివేక వైరాగ్యాలనిచ్చి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇస్తుంది. అది జ్ఞాన వైరాగ్య భక్తి అవుతుంది. అది తపస్సులోనే వచ్చేసింది ఆయనకి. కానీ వాసనగా ఉంది కనుక భోగాలను అనుభవించాడు. జ్ఞాని కానీ భోగం అనిపిస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాడు అంటుకోడు. జ్ఞాని రాజ్యపాలన చేస్తే అద్భుతంగా చేస్తాడు, జనక మహారాజులాగా. కనుక వాళ్ళేం పారిపోక్కర్లే, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే. ఈ భక్తితో ఈ జ్ఞానంతో రాజ్యపాలన చేయి. నీకు బోల్డ్ పుణ్యాలు ఉన్నాయి, వాటిని భోగాలతో అనుభవించు. అది పాపాలకు ఉండుంటాయి, అది నీ యజ్ఞాలతో పోగొట్టుకున్నాడు. ఇదండి గొప్ప విషయం ఇక్కడ. కనుక ధర్మబద్ధమైన భోగం అనుభవిస్తే పుణ్యాలు క్షయమవుతాయి, మళ్ళీ భగవదారాధన చేస్తే పాపాలు క్షయమవుతాయి. రెండు కర్మలు క్షయమైతే మోక్షం లభిస్తుంది. ఇలాగా ధ్రువుడు అనుగ్రహించాడు. ఈ చరిత్ర వింటే వచ్చే ఫలితాన్ని కూడా మనం విన్నాం. ఇక్కడ మనం గమనించవలసిన ప్రధానమే ఈ ఫలితములు అందరికీ లభించుగాక. సంతోషమేనా? రేపు చెప్పేదానికి కూడా ఏదో ఫలితం ఉంటుంది, కానీ ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలితం తప్పకుండా ఫలించి తీరుతాయి. ఇది భాగవతం చెప్తున్నప్పుడు ఇలాంటి ఫలాలు పొందడం అనేక చోట్ల చెప్పడం చేత స్వయంగా చూసిన తార్కాణాలు ఉన్నాయి. అలాంటి భాగవతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇవ్వడానికి ఈ కథ. అది చాలు కదా. మీరు ఏది ఎంచుకున్న ఆధ్యాత్మిక రంగంలో కానీ భౌతిక రంగంలో కానీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి పనికొచ్చేదే ధ్రువ చరిత్ర. ఇప్పటి వరకు చెప్పిందని డీకోడ్ చేసుకుందాం. ముందు చెప్పాను కదా, ధ్రువ అనేది భక్తుడి పేరు అంటాం, భక్తికి పేరు తెలుసుకోండి. ఇక్కడ భక్తికి ధ్రువ అనే లక్షణం ఉండాలి. ఇది పట్టుకోవాల్సింది. ధ్రువ అంటే స్థిరమైనది. భక్తి ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఒక ఆయన చిన్నప్పుడు భక్తి ఉండేదండి అంటే అర్థం ఇప్పుడు పోయిందని వాడే చెప్తున్నాడు. ఇవాళ భక్తి వచ్చిందని రేపు గ్యారంటీ లేదు. భక్తికి ధ్రువ లక్షణం. ధ్రువం అంటే స్థిరంగా ఉండడం, స్టేబుల్గా ఉండడం, స్టబర్న్గా ఉండగలగాలి, స్టెబిలిటీ. కనుక ధ్రువభక్తి. ధ్రువభక్తి ఎవరికి పుట్టిందండి? ధ్రువుడు ఎవరికి పుట్టాడు? అమ్మ పేరు సునీతి కదా. ఉత్తానపాదుడు అనే మాటకి ప్రయత్నశీలుడైన జీవుడు అని అర్థం ఇక్కడ. అంటే ఒక సాధకుడు.
ప్రతి సాధకుడికి ఇద్దరు భార్యలు ఉంటారు, సునీతి సురుచి. రాజుగారికి కాదు, అందరికి ఉన్నారు. మీరు ఒప్పుకుంటారో లేదో చెప్పండి. సునీతి అంటే చక్కగా నడవలసిన ధర్మం, సురుచి మంచి టేస్ట్ ఇచ్చే భోగాలు. ఒకవైపు ధర్మం, ఒకవైపు భోగం, రెండు కనబడుతుంటాయి ప్రతివాడికి. లగ్జరీస్ మీద రుచి, సుఖాల మీద రుచి, అవునా లేదా? నిజం చెప్పాలంటే నీతి మీద రుచి ఉండదు, భోగాల మీద ఉంటుంది. ఎంత రుచి అంటే సురుచి, బాగా రుచి ఉంటుంది దేని మీద? భోగాల మీద. కనుక సురుచి ఒకవైపు, సునీతి ఒకవైపు. ఈ సురుచికి పుట్టినవాడే ఉత్తముడని ఒళ్ళో పెట్టుకున్నట్ట. అంటే అర్థం, ఈ సురుచి వల్ల వచ్చే లగ్జరీస్ సుఖాలు ఉత్తమము అని ఒళ్ళో పెట్టుకున్నాడు. అది ఉత్తముడిని ఒళ్ళో పెట్టుకోవడం అంటే. కానీ సునీతికి పుడుతుంది ధ్రువ. ధ్రువ అంటే జ్ఞానం, భక్తి అనేది నీతి ఉంటే కానీ రాదు. కనుక ధర్మము, నీతి, సునీతి దానివల్ల కలిగినది ధ్రువం. కానీ సురుచికి పుట్టిన వాడిని ఒళ్ళో పెట్టుకుంటే నీతికి పుట్టిన ధ్రువాన్ని పక్కకు తోస్తాడు. ఇది జరిగింది. అప్పుడేం జరిగింది అంటే మన బుద్ధిలో కూడా సురుచి, సునీతి కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా ప్రతివాడికి. కానీ ఈ కథని అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ రోజుల్లో రాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు అనమాట. ఇది కాదు, ప్రతి వాళ్ళలో ఈ రెండు రకాలు ఉంటాయి. లోకాల మీద, లోక సుఖాల మీద సురుచి, అప్పుడప్పుడు నీతి. ఇద్దరు ఇక్కడ ఉన్నారు కానీ దాని మీద పెద్ద గౌరవం లేదు. కానీ ఆ సునీతి వల్ల పుడుతుంది ధ్రువమైన భక్తి. నీతి ఉన్న చోటే భక్తి వస్తుంది. అయితే మనలో కూడా భక్తి ఏదో పుట్టింది కానీ పక్కకు తోస్తాం. అది డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆచార్యుని ఆశ్రయించాలి, నారదుడిని ఆశ్రయించి జ్ఞానం పొందగలిగితే అప్పుడు ఆ భక్తే మన బ్రతుకేలాలి, మన బ్రతుకుని పాలించాలి. అదే ధ్రువుడు తిరిగి రాజ్యం పాలించడంలో ఆంతర్యం. ఇది ధ్రువ చరిత్ర అనబడే భాగవత కథలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని చెప్పుకున్నాం. అయితే భాగవతం ధ్రువుణ్ణి మంచి భక్తుడు అని చెప్తుందే తప్ప ఆదర్శ భక్తుడిగా చెప్పదు. అయ్యో తప్పు కదా, మనం అలా అనడం తప్పు. ధ్రువుడు అంత గొప్ప భక్తుడు ఉంటాడా? సందేహం లేదు. కానీ కృష్ణుడు ఆ మాటకు వస్తే ధ్రువుడిని ఏ భక్తుడి కింద డిసైడ్ చేశాడో చూద్దాం. 4 రకాల భక్తులు ఉంటారు నాకని చెప్పాడు ఆయన. చతుర్విధ భజంతేమా జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల భక్తులు ఉంటారు. 4 మంచివాళ్ళే అన్నాడు. మంచివాడు కాకపోతే భక్తుడి కాడు, గుర్తుపెట్టుకోండి. దేనికో దానికి భగవంతుడిని ఆశ్రయించే బుద్ధి మంచివాడికి పుడుతుంది. ఎన్ని కష్టాలు ఇచ్చినా దేవుడికి దండం పెట్టాడే వాడు పాపాత్ముడు నెంబర్ 1 వాడు. కనుక 4 సుకృతాత్మలే. ఆర్తులు, ఆర్తులంటే బాధతో ఉన్నవాళ్ళు, వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తారు. జిజ్ఞాసు, జ్ఞానం కావాలని భగవంతుడిని ఆశ్రయిస్తారు. జ్ఞానం తెలుసుకుని ఆశ్రయించే వాళ్ళు కొందరు, జ్ఞానం కావాలని ఆశ్రయించే వాళ్ళు కొందరు. 2వ వారు జిజ్ఞాసులు. 3వ వారు అర్థార్థులు, అంటే ఏదో ప్రయోజనం కోరి ఆశ్రయించేవాళ్ళు. 4వ వాడు జ్ఞాని. ఇందులో తేషాం జ్ఞాని నిత్యయుక్త. ఇందులో 4వ వాడికి చాలా ఇష్టం, వాడికి నేనంటే చాలా ఇష్టం ఉన్నాడు. కనుక జ్ఞానభక్తుడు అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు ధ్రువుడు దేనిలోకి వస్తాడు? అర్థార్థి, అంటే ఆర్తి లేదు ఆయనకి, బాధ లేదు. జిజ్ఞాస అంతకంటే లేదు. అర్థార్థి, కూర్చున్నది అర్థార్థిగానే కదా, కానీ అర్థార్థ భక్తే. కానీ ఆయన కూడా ఎటువంటి భగవద్ అనుభూతిని పొందాడు, అందుకు మనకు పూజ్యుడు ఆయన, అందులో సందేహం లేదు. కానీ అహం సచ మమ ప్రియ అని భగవద్గీతలో స్వామి జ్ఞానభక్తుడికి నేను ఇష్టం, అలాగే నాకు వాడిష్టం ఉన్నాడు. ఇక్కడ మిగిలిన 3కి నేను ప్రియ అనలేదు. ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం, వాళ్ళు కోరికతో భగవంతుడిని ఆశ్రయించాడు. వీడు ముందు కోరికకు భక్తుడు, తర్వాత భగవంతుడు, అవునా కదా. ఈ కోరిక ఆ భగవంతుడు తెచ్చకపోతే షిఫ్ట్ చేసి మరొక భగవంతుడికి వెళ్తాడు, అంతే కదా. కానీ కోరిక భక్తులు వేరు, భగవద్భక్తులు వేరు. కోరికతో భగవంతుడు భక్తుడే అంటే మంచివాడు, కానీ పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణుడు ఎవరు? జ్ఞాని. జ్ఞాని భక్తుడు కాడు. నా భక్తుల్లో జ్ఞానం అన్నాడు కనుక జ్ఞాని భక్తుడే. జ్ఞాని భక్తుడైతే ఎలా ఉంటుంది, భక్తుడు జ్ఞాని అయితే ఎలా ఉంటుంది, అది తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. అలాంటి గొప్ప భక్తుడు కథ చెప్తూ, అలాంటి భక్తుడిని అనుగ్రహించడం కోసం భగవంతుడు ఎంత గొప్ప పని చేస్తాడో అది తెలుసుకోవాలి. ఇది విని మనస్సు శుద్ధమైతే కానీ అది వినడానికి అర్హత రాదు గనక రేపటిది భాగవతానికి హృదయం, హార్ట్. అందుకే మొత్తం భాగవతంలో మధ్యలో పెడతాడా కథని. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, ఇది భాగవతం మొత్తం అర్థమవుతుంది అని చెప్పాడు. అలాంటి భాగవతానికి గుండెకాయ లాంటి కథని రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం కృష్ణదేవాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. అందరూ భగవన్నామని చెప్పండి. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. ఇది ఒక మహామంత్రం, నిత్య జీవితంలో అనుష్ఠానంలో పెట్టుకోవలసిందిగా చెప్పడం జరుగుతుంది. మరొక్కసారి అందాం. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.